ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యానార్థమై అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదువుకుందాం. இந்த காலை ஆராதனிலே நம்முடைய தியானத்திற்காக அப்போஸ்தலனாகிய பேதுரு எழுதிய 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 4 வசனங்களை வாசிப்போம். ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయిను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగటం. ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యం యొక్క సారాంశమును మనము చూచినట్లయితే நாம் இந்த காலவெளியில் வாசித்த వసనத்தின் వేద పகுதியை நாம் ధ్యానించాల్. ఈ 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభము నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఇందులో దేవుని యొక్క రాకడను గురించి కొన్ని కార్యములు రాయబడి ఉన్నవి. இங்கே இந்த பேதுரு எழுதிய இந்த 2ஆம் நிருபத்தில் 3ஆம் அதிகாரத்தின் ஆரம்பத்திலிருந்து கடைசி வரை நீங்கள் வீட்டிலே போய் வாசிப்பீர்களானால் இதில் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய வருகை குறித்து எழுதப்பட்டிருக்கிறது. వీటిలో చెప్పబడిన అన్ని కార్యములు మనము చదవడానికి మనకు సమయం చాలదు. இதிலே சொல்லப்பட்ட எல்லா காரியங்களும் நாம் வாசிப்பதற்கு நமக்கு நேரம் போதாது. అంత్య దినములలో దేవుని యొక్క రాకడను గురించి సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఉన్నటువంటి పలు అభిప్రాయముల గురించి ఇందులో రాయబడి ఉన్నవి. இது சபையிலே கடைசி காலத்திலே கர்த்தருடைய வருகை குறித்த பல அபிப்பிராயங்களை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. దేవునిని నమ్మని వారిని గురించి ఇక్కడ రాయబడలేదు. రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది దేవుని బిడలగా లేదా ఒక విశ్వాసిగా పిలువబడుతున్న వారికి చివరి రోజులలో ఆయన రాకడను గురించి ఎటువంటి అభిప్రాయము కలిగి ఉంటున్నారో ఈ యొక్క 2వ పత్రిక 3వ అధ్యాయములో చూడగలుగుతున్నాము. கர்த்தரை நம்பாதவர்களை குறித்து அல்ல, ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து அபிஷேகம் பெற்று விசுவாசிகளாயிருக்கிற சபையில் விசுவாசிகளாயிருக்கிறவர்களுக்கு வருகிற கர்த்தருடைய வருகை குறித்த சில అభిప్రాయங்களை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ అంత్య దినములలో దేవుని యొక్క రాకడను గురించి 3 గ్రూపుల మనుషులను గురించి ఈ పత్రికలో స్పష్టంగా మనము చూడగలుగుతున్నాము. கடைசி காலத்திலே கர்த்தருடைய வருகை குறித்து 3 விதமான அபிப்பிராயங்களுடைய 3 கூட்டத்தாரை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. వీరిలో మొదటి గ్రూపు వారిని మనం చూచినట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో రాయబడి ఉన్నది ఫస్ట్ గ్రూప్. இங்கே முதலாவது கூட்டத்தாரை குறித்து 2ஆம் பேதுரு 3ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. చదవండి, వాసియండి. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఇక్కడ అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు. இங்கே கடைசி நாட்களே பரியாசக்காரர்கள் வந்து அவர்கள் தங்க சுயேட்சையின்படி நடந்து கொள்வார்கள். సంఘములో ఒక గ్రూపు వారు అంత్య దినాలలో దేవుని యొక్క రాకడను గురించి ఎగతాళి చేసేవారు మన మధ్యలో ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతున్నది. கடைசி நாட்களிலே சபையில் தானே கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுகிறவர்கள் இருக்கிறார்கள், சபையில் இருக்கிறார்கள் என்று వేద వచనం சொல்லுகிறது. బయట మనుషులను గురించి పేతురు ఈ మాట చెప్పడం లేదు. வெளியே இருக்கிற மனுஷனை குறித்து அப்போஸ்தலனாகிய பேதுரு இந்த வார்த்தைகளை சொல்லவில்லை. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారిని గురించి చెప్పబడడం లేదు. தேவனுடைய வார்த்தையை குறித்து தேவனை குறித்து அறியாதவர்களை குறித்து இங்கே சொல்லப்படவில்லை. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అభిషేకం పొంది అనేక సంవత్సరాలుగా
దేవుని బిడలుగా జీవించిన వారు చివరి రోజులో ఆయన రాకడను గురించి పరిహాసము చేసేవారు సంఘములో ఉంటున్నారు. వీరు మొదటి గ్రూపు. இந்த முதலாவது கூட்டத்தார் அவர்கள் ரட்சிக்கப்பட்டு ஞான ஸ்நானம் எடுத்து அபிஷேகம் பெற்று சபையிலே விசுவாசிகளாய் பல வருடங்களாக இருக்கிறவர்கள் தான் இந்த கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் படுகிறவர்கள். ఈ యొక్క దేవుని యొక్క రాకడను గురించి ఈ చివరి దినాలలో మరొక గ్రూపు వారు ఉన్నారు. వారిని గురించి ఇదే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో 2వ గ్రూపును గురించి రాయబడి ఉన్నది. கர்த்தருடைய வருகை குறித்து சொல்லப்படுகிற சில அபிப்பிராயங்களுடைய 2ஆம் கூட்டத்தாரை குறித்து இதே அதிகாரம் 9ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ 2వ గ్రూపు వారు వారి యొక్క మనస్సు ఏమిటంటే వారు దేవుని రాకడ ఉన్నది అని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన ఇప్పుడు రాడు. దేవుని రాకడ ఉన్నది కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యముగానే వస్తాడు అని 2వ గ్రూపు వారు ఉన్నారు. இங்கே 2வது கூட்டத்தார் அவர்கள் என்ன அபிப்பிராயம் கொண்டிருக்கிறார்கள் என்றால் அவர் வருவார், ஆனால் இப்பொழுது வரார், அவர் தாமதம் பண்ணுவார். ఆయన రాకడ ఉన్నది అని నమ్ముతున్నారు, ఆయన వస్తాడని నమ్ముతున్నారు. అదే సమయంలో ఆయన ఇప్పుడు రాడు. அவருடைய வருகை இருக்கிறது என்று நம்புகிறார்கள், அவர் வருவார் என்று விசுவாசிக்கிறார்கள், ஆனால் இப்பொழுது வரார். వీరు 2వ గ్రూపుకి ఈ అంత్య దినాలలో చెందినవారు. இவர்கள் கடைசி நாட்களிலே இந்த 2ஆம் கூட்டத்தை சேர்ந்தவர்கள். 3వ గ్రూపును మనము చూసినట్లయితే 3ஆம் கூட்டத்தாரை நாம் பார்க்கும்போது 12వ వాక్యములో 3వ గ్రూపును గురించి రాయబడి ఉన్నది. 12ஆம் వசనத்திலே 3ஆம் கூட்டத்தாரை குறித்து எழுதியிருக்கிறது. ఆకాశముల రవులుకుని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినప నాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. 3వ గ్రూపు వారు ఎవరంటే దేవుని రాకడ కొరకు ఆకాంక్షతో ఆశతో కనిపెట్టుకొని జీవించేవారు 3వ గ్రూపు వారు. இந்த 3வது கூட்டத்தார் யார் என்றால் தேவனுடைய நாள் சீக்கிரமாய் வருவதற்கென்று ஆவலோடு காத்திருக்கிறவர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, అంత్య దినములలో సంఘములో దేవుని యొక్క రాకడను గురించినటువంటి అభిప్రాయాలు కలిగిన వారు ఈ 3 గ్రూపుల వారు సంఘములో ఉంటున్నారు. இந்த கடைசி நாட்களிலே சபையிலே இந்த கர்த்தருடைய வருகை குறித்து 3 அபிப்பிராயம் கொண்ட 3 கூட்டத்தார் కాణపడుகிறார்கள். కనుక నీవు ఏ గ్రూపులో ఉన్నావో ఒక్కసారి ఈ వాక్యము వెలుగులో నిన్ను నీవే పరిశీలన చేసుకొనవలెను. நீ எந்த கூட்டத்திலே இருக்கிறாய் என்பதை இந்த வசனத்தின் வெளிச்சத்திலே நீ உன்னை சோதித்தறிய வேண்டும். పరిహాసము చేసేటువంటి ఒక గ్రూపులో నీవు కనబడుచున్నావా? நீ பரியாசம் பண்ணுகிற கூட்டத்திலே நீ காணப்படுகிறாயா? లేదా దేవుని రాకడ ఉన్నది, ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనం ఎలాగ జీవించినా పర్వాలేదు అనేటువంటి ఈ యొక్క నిర్లక్ష్యముగా జీవించేటువంటి గ్రూపులో నీవు కనబడుచున్నావా? இரண்டாவதாக கர்த்தருடைய வருகை இருக்கிறது, அவர் வருவார் ஆனால் இப்பொழுது வரார் என்கிற, அவர் தாமதிக்கிறார் என்கிற, நாம் எப்படினாலும் ஜீவிக்கலாம் என்கிற அந்த எண்ணமுடைய கூட்டத்திலே நீ காணப்படுகிறாயா? వీరు 2వ గ్రూపుకి చెందినవారు. இவர்கள் 2ஆம் கூட்டத்தார். 3వ గ్రూపును మనము చూచినట్లయితే 3ஆம் கூட்டத்தாரை நாம் பார்ப்போம் என்றால் దేవుని రాకడ దినము కొరకు ఆకాంక్షతో ఆశతో ఎదురు చూసేవారు 3వ గ్రూపు వారు. அந்த கர்த்தருடைய நாள் சீக்கிரமாய் வரும் என்று அதற்காக ஆவலோடு காத்திருக்கிற 3ஆம் கூட்டத்தார். అప్పుడు ఈ 3 గ్రూపులలో ఒక్కొక్కరు ఏ గ్రూపునకు చెంది ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. இந்த 3 கூட்டத்தாருள்ளே நீங்கள் எந்த கூட்டத்தை சேர்ந்தவர்கள் என்பதை நீங்களே சோதித்தறியுங்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ 3 కార్యములు మనం నేర్చుకునే దానికి ముందు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే இந்த 3 கூட்டத்தாரை குறித்து நாம் தியானிப்பதற்கு முன்பாக தேவனுடைய வசனத்தை பார்ப்போம் என்றால் ప్రభు యొక్క రాకడను గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యములు మనకి హెచ్చరిక చేయుచున్నవి. கர்த்தருடைய வருகை குறித்து வேதத்திலே அநேக வசனங்கள் நம்மை எச்சரிக்கிறது. దీనిని గురించి దేవుని యొక్క రాకడను గురించి
మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆయన తన రాకడను గురించి తెలియపరిచాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து முதலாக தம்முடைய இரண்டாம் வருகை குறித்து அவர் வெளிப்படுத்தினார். యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలలో తన రాకడను గురించి యేసు క్రీస్తే నోరు తెరిచి ఆయన స్పష్టంగా బోధించాడు. யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே கர்த்தராகிய இயேசு தாமே தம்முடைய இரண்டாம் வருகை குறித்து அவர் வாயை திறந்து அவர் சொல்லினார். మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యేసు క్రీస్తు తన శిష్యులకి, జన సమూహానికి ఆయన యొక్క రెండవ రాకడను గురించి ఆయన ఇక్కడ తెలియపరుస్తున్నారు. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்து தம்முடைய சீஷர்களுக்கும் ஜன சமூகத்திற்கும் தம்முடைய இரண்டாம் வருகை குறித்து அவர் வெளிப்படுத்துகிறார். నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నవి, என் பிதாவின் வீட்டில் అనేక వాసస్థలங்கள் உண்டு. నేను మీకు ఒక స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. நான் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன். మీరు నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఒక స్థలమును నేను మీకు ఏర్పాటు చేయుచున్నాను. நீங்கள் எப்போதும் என்னோடு கூட இருக்கும்படியாக உங்களுக்காக நான் ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன். నేను మీకు స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును. நான் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணின பின்பு நான் இருக்கும் இடத்திலே நீங்கள் இருக்கும்படியாக நான் மறுபடியும் வந்து உங்களை சேர்த்துக் கொள்வேன். అప్పుడు ఈ వాక్యమును బట్టి యేసు క్రీస్తే తన రాకడను గురించి ఆయన తన నోటితో పలికి ఉన్నాడని మనమందరము గ్రహించవలెను. அப்படியானால் இந்த வசனங்களின்படி கர்த்தராகிய இயேசு கிறிஸ்து தம்முடைய வாயினாலேயே தம்முடைய இரண்டாம் வருகை குறித்து அவர் குறிப்பிட்டார். యేసు క్రీస్తు మాత్రమే కాదు, ఆయన రాకడను గురించి పరలోకము యొక్క దూతలు కూడా ఒక సందర్భములో తెలియపరిచి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து மாத்திரமல்ல, பரலோகத்தில் இருக்கிற தேவதூதர்கள் கூட ஒரு சந்தர்ப்பத்திலே அவருடைய வருகை குறித்து குறிப்பிட்டார்கள். అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9-10 వాక్యములకు వచ్చినట్లయితే అక్కడ దేవుని యొక్క రాకడను గురించి దూతలు కూడా ఈ సందర్భములో తెలియపరిచి ఉన్నారు. அப்போஸ்தலர் நடபடிகள் 1ஆம் அதிகாரம் 9, 10 வசனங்களிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய இரண்டாம் வருகை குறித்து தேவதூதர்களே அவர்கள் குறிப்பிட்டிருக்கிறார்கள். ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి ఎద్దు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యేసు క్రీస్తు ఆయన పరలోకమునకు ఆరోహణమైనటువంటి ఒక సందర్భములో 2 మనుషులు వారికి కనబడి మాట్లాడి ఉన్నారు. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்து பரலோகத்துக்கு ஏறெடுக்கப்பட்ட போது அங்கே 2 மனுஷர் காணப்பட்டு அவர்களுக்கு இந்த காரியத்தை சொல்லுகிறார். ఈ 2 మనుషులు దేవదూతలు అని మనము దానిని గ్రహించవలెను. இந்த 2 மனுஷர்களும் தேவதூதர்கள் தான் என்று நாம் உணர்ந்து கொள்ள வேண்டும். అప్పుడు ఆ దూతలు ఏమంటున్నారంటే, గలిలయ మనుషులారా, మీ మధ్యలో నుండి ఈ యేసు ఏ విధంగా పరలోకమునకు ఆరోహణమైపోయాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని ఆ దూతలు ఆ మనుషులకి, ఆ గలిలయ మనుషులకి తెలియపరిచి ఉన్నారు. அந்த தூதர்கள் கலிலேயா மனுஷரை பார்த்து, கலிலேயா மனுஷரே, நீங்கள் ஏன் வானத்தை அண்ணாந்து பார்க்கிறீர்கள்? உங்களிடத்திலிருந்து வானத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்ட இயேசு எவ்விதமாக வானத்துக்கு ஏறி போனாரோ அவ்விதமாகவே அவர் திரும்பி வருவார். అప్పుడు దేవుని యొక్క రాకడను గురించి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచారు. ఆ తర్వాత దేవదూతలు కూడా ఈ యొక్క రాకడను గురించి తెలియపరిచి ఉన్నారు. அப்படியானால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் இரண்டாம் வருகை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே முதலாவதாக வெளிப்படுத்தினார். இரண்டாவதாக
தேவ தூதர்கள் கர்த்தருடைய வருகை குறித்து அறிவித்தார்கள். ఈ దేవదూతలు మాత్రమే కాదు, అపోస్తులు కూడా ఆయన రాకడను గురించి తెలియపరిచి ఉన్నారు. இந்த தேவதூதர்கள் மாத்திரமல்ல, அப்போஸ்தலரும் அவருடைய வருகை குறித்து வெளிப்படுத்தினார்கள். హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యం, 37, 38 చదువుకుందాం. எபிரேயர் 10ஆம் அதிகாரம் 37, 38ஆம் వచనங்களை వాసిపోం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అని అపోస్తుల ద్వారా ఇక్కడ చెప్పబడి ఉన్నది. இங்கே வருகிறவர் இன்னும் கொஞ்ச காலத்தில் வருவார், தாமதம் பண்ணார் என்று அப்போஸ்தலர் மூலமாக கர்த்தருடைய வருகை குறித்து வெளிப்படுத்தப்பட்டிருக்கிறது. ఇదే అనుభవం 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యములో కూడా మనము చూడగలుగుతున్నాము. இதே வசனம் 2ஆம் பேதுரு 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலும் நாம் பார்க்கக்கூடும். 2 పేతురు 3వ అధ్యాయము 2వ వాక్యం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. మీ యొక్క అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. நீங்கள் கர்த்தருடைய அப்போஸ்தலராகிய எங்களுடைய கட்டளைகளையும் நீங்கள் நினைவு கூற வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రాకడను గురించి యేసుక్రీస్తు తెలియపరిచి ఉన్నారు. பிரியமான தேவனுடைய பிள்ளைகளை, அவருடைய வருகை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே வெளிப்படுத்தினார். ఆయన రాకడను గురించి దేవదూతలు తెలియపరిచారు. அவருடைய வருகை குறித்து தேவதூதர்கள் வெளிப்படுத்தினார்கள். ఆయన రాకడను గురించి అపోస్తుల ద్వారా కూడా తెలియపరచబడి ఉన్నది. அவர்களுடைய வருகை குறித்து அப்போஸ்தலர் மூலமாகவும் வெளிப்படுத்தப்பட்டிருக்கிறது. అప్పుడు దేవుని యొక్క రాకడను గురించి అంత్య దినములలో దేవుని యొక్క జనుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు 3 గ్రూపుల మనుషులు ఉంటున్నారు. அப்படியானால் கர்த்தருடைய வருகை குறித்து கடைசி நாட்களிலே 3 அபிப்பிராயங்களை உடைய 3 விதமான கூட்டத்தார் காணப்படுகிறார். ఒక కుటుంబములో భార్య, భర్త, పిల్లలు, వారు ఒక్కొక్కరి యొక్క స్వభావములు పలు వ్యత్యాసములుగా కనబడుచున్నవి. ஒரு குடும்பத்திலே கணவன், மனைவி, குழந்தை, இவர்களுடைய 3 பேருடைய அபிப்பிராயங்களும் வெவ்வேறு விதமாக காணப்படுகிறது. భర్తకున్న స్వభావము భార్యకు ఉండదు. கணவனுக்கு இருக்கிற சுபாவங்கள் மனைவிக்கு இராது. ఆ భార్యకున్న స్వభావము పిల్లలకు ఉండదు. இந்த மனைவிக்கு இருக்கிற சுபாவங்கள் பிள்ளைக்கு இராது. పిల్లలకున్న స్వభావము తండ్రికి ఉండదు. இந்த பிள்ளைகளுக்கு இருக்கிற சுபாவம் தகப்பனுக்கு இராது. ఒకే కుటుంబములో భార్య, భర్త, పిల్లలు ఒకే కుటుంబమైన వారి యొక్క మనస్సులు, తలంపులు, వారి యొక్క స్వభావాలు తేడాగా కనబడుతున్నవి. அவர்கள் ஒரே குடும்பத்தில் இருந்த போதிலும் அவர்களுடைய எண்ணங்களும் அபிப்பிராயங்களும் வெவ்வேறாக காணப்படுகிறது. అదే విధముగా సంగమునకు వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డల్లో కూడా అందరిలో ఒకే అభిప్రాయము ఉండదు. அவ்விதமாகவே கடைசி நாட்களிலே சபையிலே இருக்கிற விசுவாசிகள் மத்தியிலே ஒரு காரியத்தை குறித்த அபிப்பிராயம் எல்லாருக்கும் ஒரே விதமாக இராது. దేవుని యొక్క రాకడను గురించినటువంటి అభిప్రాయము అందరికీ ఒకే స్థితిలో ఉండదు. கர்த்தருடைய வருகை குறித்த அபிப்பிராயம் எல்லாருக்கும் ஒரே விதத்திலே இராது. కనుక సంగములో దేవుని బిడ్డలకి అంత్య దినములలో ఆయన రాకడను గురించి ఉన్నటువంటి అభిప్రాయాలలో మొదటి అభిప్రాయము అంత్య దినములలో అపహాస్యకులు ఉంటున్నారు. இந்த கடைசி நாட்களிலே கர்த்தருடைய வருகை குறித்த பலவிதமான அபிப்பிராயங்களுடைய இந்த சபையிலே முதலாவது கூட்டத்தார் அவர்கள் பரியாசக்காரர். అందువల్ల పేతురు ఈ 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యములో చెబుతున్నారు, మొదట మీరు తెలుసుకోవాలి. 3వ వాక్యం இங்கே 3ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே முதலாவதாக நீங்கள் அறிந்து கொள்ள வேண்டும் என்று எழுதுகிறார். 3, 4 చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయిను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. మొదట మీరు తెలుసుకోవనలు అని రాయబడి ఉన్నది. முதலாவதாக நீங்கள் அறிய வேண்டியது என்று எழுதப்பட்டிருக்கிறது. అంత్య దినములలో అపహాస్యకులు
సంఘములో ఉంటున్నారు. கடைசி நாட்களிலே பரியாசக்காரன் சபையிலே இருக்கிறார்கள். వారు దేవుని యొక్క రాకడను గురించి ఎగతాళి చేసేవారని అర్థము. அவர்கள் கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுகிறவர்கள் தான் என்பதை நாம் அறிந்து கொள்ள வேண்டும். దేవుని యొక్క రాకడ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకొని జీవించడానికి వారికి కష్టమైన పని. இந்த கர்த்தருடைய வருகைக்காக தங்களை தாங்களே ஆயத்தப்படுத்திக் கொள்ள அவர்களுக்கு கஷ்டமாய் இருக்கும் போது తాను ఎగతాళి చేయడం వాళ్ళకి తేలిక పని. ஆனால் அவர்களுக்கு பரியாசம் பண்ணுவது எளிதாயிருக்கிறது. దేవుని యొక్క రాకడ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి వారికి అది కఠినమైన కష్టమైన కార్యముగా ఉంటుంది. கர்த்தருடைய வருகைக்காக தங்களை தாங்களே ஆயத்தப்படி பண்ணி கொடுக்கிற காரியம் அவர்களுக்கு மிகவும் கடினமாயிருக்கிறது. కానీ వారికి తేలిక సులభమైన పని ఏమిటంటే ఎగతాళి చేయటం, పరిహాసం చేయటం వారికి ఈజీ, తేలికైన పని. அவர்களுக்கு எளிதான காரியம் என்னவென்றால் கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுவது. కానీ దేవుని రాకడ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకునే పని అది వారికి కష్టమైన పని. ஆனால் கர்த்தருடைய வருகைக்காக தங்களை தாங்களே ஆயத்தப்படுகிற வேலை அவர்களுக்கு கஷ்டமாக இருக்கிறது. కానీ ఎగతాళి చేసేటువంటి పని వారికి చాలా ఈజీ, సింపుల్. அவர்களுக்கு இந்த பரியாசப்படுகிற வேலை அவர்களுக்கு எளிதாக இருக்கிறது. అందువలన అంత్య దినములలో పరిహాసకులు సంఘములో ఉంటున్నారని మొదట మీరు తెలుసుకోనండి అని పేతురు పలుకుతున్నాడు. ஆகையால் தான் கடைசி காலங்களிலே சபையிலே பரியாசக்காரர் இருக்கிறார்கள் என்பதை முதலாவது நீங்கள் அறிந்து கொள்ளுங்கள் என்று பேதுரு எழுதுகிறார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క పరిహాసకులు అపహాసకులు ఎగతాళి చేసే గ్రూపు మీలో ఎవరెవరు ఉన్నారో దానిని మీరు తేటగా తెలుసుకోనండి. இந்த கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுகிறவர்கள், ஏளனம் செய்கிறவர்கள் உங்களில் யார் யார் என்பதை நீங்கள் அறிந்து கொள்ளுங்கள். కనుక అంత్య దినములలో సంఘములో దేవుని యొక్క రాకడకు సంబంధించిన మనుషులలో ఈ ఫస్ట్ గ్రూప్ వారు ఉంటున్నారు. சபையிலே தேவனுடைய ஜனங்களின் மத்தியிலே இந்த கர்த்தருடைய வருகை பரியாசம் பண்ணுகிறவர்கள் முதலாவது கூட்டத்தாராய் இருக்கிறார். దేవుని యొక్క జనులు ఈ ఎగతాళి చేసే గ్రూప్ లో కనబడకూడదు. தேவனுடைய ஜனங்கள் ஒருபோதும் இந்த ஏளனம் செய்கிற கூட்டத்திலே காணப்படக்கூடாது. అందువల్ల మొదటి కీర్తన మొదటి వాక్యములో కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాలలో నిలబడకూడదు, అపహాస్యకులు కూర్చున్న చోట మీరు కూర్చోకూడదని దావీదు పలుకుతున్నాడు. ஆகையால் தான் முதலாம் சங்கீதம் முதலாம் அதிகாரம் முதலாம் வசனத்திலே சங்கீதக்காரன் இந்த கர்த்தருடைய துன்மார்க்குடைய ஆலோசனையில் நடவாமலும் பாவிகளுடைய வழியில் இல்லாமலும் பரியாசக்காரர் உட்காரும் இடத்தில் உட்காரமலும் என்று அவர் குறிப்பிடுகிறார். అపహాస్యకులు కూర్చున్న చోట దేవునికి బిడలు కూర్చోకూడదు. பரியாசக்காரர் உட்கார்கிற இடத்திலே தேவனுடைய பிள்ளைகள் உட்காரக்கூடாது. ఈ యొక్క అపహాస్యకులు అనగా వీరు గర్విష్ఠులు అని సొలొమోనుకు జ్ఞాని తెలియపరుస్తున్నారు. இந்த பரியாசக்காரர்கள் என்றால் அவர்கள் பெருமைக்காரர்கள் தான் என்று ஞானி சாலமோன் ஞானி சொல்லுகிறார். సామెతల గ్రంథం 21వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే நீதிமொழிகள் 21ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 24వ వాక్యములో అపహాస్యకులు అనగా వారు గర్విష్ఠులు అని రాయబడి ఉన్నది. 24ஆம் வசனத்திலே இந்த பரியாசக்காரர் என்றால் அவர்கள் பெருமைக்காரர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు. அகங்காரமும் ஜிடும்பும் உள்ளவனுக்கு பரியாசக்காரன் என்று பெயர். అట్టి వాడు అమిత గర్వముతో ప్రవర్తించును. அவன் అகந்தையான சினத்தோടെ நடந்து கொள்கிறான். అనగా పరిహాసము చేసే పరిహాసకుడికి మరొక పేరు గర్విష్ఠుడు అని అర్థము. இந்த பரியாசக்காரனுக்கு இருக்கிற இன்னொரு பெயர் தான் అహంకారిகள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ యొక్క అపహాస్యకులు యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కూడా వీడు పరిహాసం చేశారు. இந்த பரியாசக்காரர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சிலுவையில் அறையும் போதும் அவர்கள் பரியாசம் செய்தார்கள். మత్తయి సువార్త 27వ అధ్యాయమునకు వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 27ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఈ పరిహాసకులు యేసు ఈయన యూదుల రాజు కదా, ఈయన పైనుండి తన్ను తాను దిగవచ్చు కదా అని పరిహాసం చేశారు.
அவர்கள் கர்த்தராகிய இயேசுவை பார்த்து, நீ யூதருடைய ராஜாவானால் இப்பொழுது நீ சிலுவையிலிருந்து இறங்கி வாரும் என்று அவர்கள் பரியாசம் பண்ணினார்கள். 30వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 30వ వచనத்திலிருந்து சில వచనங்களை వాసిపోం. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లుని 27 మత్తయి సువార్త 27 39 నుండి సారీ 39 వెళ్ళుచుండిన వారు తలలోచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినెడలా వాని నమ్ముదుము, వాడి దేవుని విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మార్గ మధ్యములో వెళ్లేవారు ఒక గ్రూపు వారు ఆయనను పరిహాసం చేశారు. இங்கே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சிலுவையில் அறியும்போது அங்கே அந்த வழியாய் செல்கிறவர்கள் அவரை பரியாசம் பண்ணினார்கள். శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారు కూడా ఆయనను పరిహాసం చేశారు. பிரதான ஆசாரியரும் வேதபாரகரும் இந்த மூப்பரும் அவரை பரியாசம் செய்தார்கள். ఆయనకి కుడి ప్రక్క ఎడమ ప్రక్క సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనను పరిహాసం చేశారు. அவருடைய வலது இடது பக்கத்திலே அறையப்பட்ட கள்ளரும் கூட அவரை பரியாசம் பண்ணினார்கள். ఈ విధముగా అంత్య దినములలో దేవుని యొక్క రాకడను గురించి వారు పరిహాసము చేసేవారు సంఘములో ఉంటున్నారు. இவ்விதமாக கடைசி காலங்களிலே கர்த்தருடைய வருகை குறித்து சபையிலே பரியாசம் பண்ணுகிற ஒரு கூட்டத்தார் ఈ இருக்கிறார்கள். పరిహాసకులు అపోస్తుడైన పౌలు కాలములో కూడా ఉన్నారు. இந்த பரியாசக்காரர் அப்போஸ்தலனாகிய பவுலுடைய காலத்திலும் இருந்தார்கள். అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32వ వాక్యానికి వచ్చినట్లయితే அப்போஸ்தலர் நடவடிக்கைகள் 17ஆம் அதிகாரம் 32ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், ఆయన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి ఆయన రాకడను గురించి తెలియపరిచినప్పుడు ఒక గ్రూపు వారు పౌలుని పరిహాసం చేశారు. அங்கே அவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய மரித்தோரின் உயிர்த்தெழுதலை குறித்து பேசிய போது அங்கே ஒரு கூட்டத்தார் பரியாசம் பண்ணினார்கள். మృదుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ మృతుల పునరుద్ధానమును గురించి ఆయన రాకడను గురించి పౌలు ఏథెన్స్ పట్టణములో ఉన్న వారికి తెలియపరిచినప్పుడు இங்கே மரித்தோரின் உயிர்த்தெழுதலை குறித்தும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய இரண்டாம் வருகை குறித்தும் இந்த ஏதேன்ஸ் பட்டணத்திலே அப்போஸ்தலனாகிய பவுல் சொன்னபோது కొంతమంది పౌలుని పరిహాసము ఎగతాళి చేసిరి. சிலர் இந்த அப்போஸ்தலனாகிய பவுலை அவர்கள் பரியாசம் இகழ்ந்து பேசினார். ఈ యొక్క పరిహాసకులు పాత నిబంధనలో కూడా కనబడుతున్నారు. இந்த பரியாசக்காரர்கள் பழைய ஏற்பாட்டு காலத்தில் காணப்படுகிறார்கள். దేవుని యొక్క దూతలను ఎగతాళి చేసిన వారు, அவர்கள் தேவனுடைய தூதர்களை பரியாசம் பண்ணினவர்கள். దేవుని యొక్క వాక్యమును ఎగతాళి చేసిన వారు పాత నిబంధనలో కూడా ఉన్నారు. அவர்கள் தேவனுடைய வசனத்தை பரியாசம் பண்ணினவர்கள் பழைய ஏற்பாட்டு காலத்திலும் இருக்கிறார்கள். అటువంటి వారి మీదికి దేవుని ఉగ్రత అలాగే దిగి ఉన్నది. அவிதமாகவே தேவனுடைய கோபம் அவர்கள் மேல் இறங்கிச்சு. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయములకు వచ్చినట్లయితే 2ஆம் நாளாகவும் 36ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 16వ వాక్యం చదువుకుందాం. 16ஆம் వచనத்தை వాసిపోం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. సిద్కియా రాజు కాలములో ఇది జరిగినటువంటి ఒక సంభవం అంటున్నది. సిద్కియా రాజా కాలத்திலே ఇది நடந்த సంభవமாக இருக்கிறது. దేవుని యొక్క దూతలను ఆయన పరిపాలనలో ఒక గ్రూపు వారు ఎగతాళి చేశారు. இங்கே தேவனுடைய தூதர்களை விழுந்து போன ஒரு கூட்டத்தார் அவர்கள் பரியாசம் பண்ணினார்கள். దేవుని యొక్క వాక్యములను వారు తృణీకరించారు. தேவனுடைய வார்த்தைகளை அவர்கள் அசட்டை பண்ணினார்கள். దేవుని యొక్క ప్రవక్తలను వారు హింసించారు. அவர்கள் தேவனுடைய தீர்க்கதரிசிகளை துன்பப்படுத்தினார்கள். అందువల్ల దేవుని ఉగ్రత వారి మీదకి దిగినది. ஆகையால் தான் கர்த்தருடைய உக்கிரமானது அவர்கள் மேல் இறங்கிச்சு. అందువల్ల ఈ దినాలలో కూడా దేవుని యొక్క రాకడ అంత్య దినాలలో పరిహాసకులు
సంఘములో మొదటి గ్రూపు వారు ఉంటున్నారు. ஆகையால் தான் தேவனுடைய வசனத்தின்படி பார்க்கும்போது சபையிலே கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுகிற முதல் கூட்டத்தார் இருக்கிறார்கள். పరిహాసం ఏమిటి? அவர்களுடைய பரியாசம் என்ன? దేవుని రాకడను గురించిన వాగ్దానమో ఏమైపోయినది? அவர்கள் கேட்கிறார்கள், தேவனுடைய வருகை குறித்த வாக்குத்தத்தம் எங்கே? ఆయన వస్తానని ఎప్పుడో చెప్పాడు కదా, ఇంతవరకు రాలేదు అని అంటున్నారు. அவர் வருவேன் என்று சொன்னார் அல்லவா, இன்னும் ஏன் வரவில்லை? ఆ ఆకాశము భూమి ప్రారంభ దినాలలో పూర్వ దినాలలో ఎలాగున్నదో ఇప్పుడు కూడా భూమి ఆకాశము అలాగే ఉన్నది. சிருஷ்டிப்பின் நாள் முதற்கொண்டு வானமும் பூமியும் பிதாக்களின் காலத்திலிருந்து எவ்விதமாக இருந்ததோ இப்பொழுதும் அவ்விதமாகவே இருக்கிறது. ఆ రోజు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో ఈ రోజు సూర్యుడు అక్కడే ఉదయిస్తున్నాడు. அன்று சூரியன் எங்கே உதித்தானோ இன்றும் அங்கேதான் உதிக்கிறார். ఆ రోజు సూర్యుడు ఎక్కడ అస్తమిస్తున్నాడో ఇప్పుడు కూడా అక్కడే అస్తమిస్తున్నాడు. அன்று சூரியன் எங்கே அஸ்தமித்ததோ இன்றும் அங்கேதான் அஸ்தமிக்கிறது. చంద్రుడు నక్షత్రాలు ఎలాగ ఉన్నాయో ఆ దినాలలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నవి. அந்நாளிலே சந்திரன் நட்சத்திரங்கள் எவ்விதமாக இருந்ததோ இந்நாளும் அவ்விதமாகவே இருக்கின்றன. సృష్టిలో ఏ మార్పు కనబడడం లేదు. சிருஷ்டிப்பிலே எந்த மாறுதலும் இல்லை. ఆకాశములో ఎటువంటి మార్పు లేదు. வானத்திலே எந்த விதமான மாறுதலும் இல்லை. భూమిలో ఏ మార్పు లేనే లేదు. பூமியிலே எந்த விதமான மாறுதலும் இல்லை. నోవహు కాలములో భూమి ఆకాశము ఏ విధంగా ఉన్నదో, நோவாவின் காலத்தில் வானமும் பூமியும் எவ்விதமாக இருந்ததோ, మొదటి ఆకాశము మొదటి భూమి ఏ విధంగా ఉన్నదో, முதல் வானமும் முதல் பூமியும் எவ்விதமாக இருந்ததோ ఇప్పుడు కూడా భూమి ఆకాశం అలాగే ఉన్నది. இன்றும் வானமும் பூமியும் அவ்விதமாகவே இருக்கிறது. దేవుని యొక్క రాకడను గురించిన దేవుని వాగ్దానము ఏమైపోయినది? கர்த்தருடைய வருகை குறித்த வாக்குத்தத்தம் எங்கே? ఆయన ఎప్పుడో వస్తానని చెప్పాడు, ఆయన ఇంతవరకు రాలేదు. அவர் எப்பொழுதோ வருவேன் என்று சொன்னாரே, இன்னும் வரவில்லை. దేవుడే లేడు. கர்த்தரே இல்லை. దేవుని రాకడే లేదు. கர்த்தருடைய வருகையே இல்லை. పరలోకమే లేదు. அவர் வருகையே இல்லை. నరకమే లేదు. நரகமே இல்லை. అనగా అంత్య దినాలలో అపహాస్యకులు ఈ విధముగా అపహాస్యము చేసేవారు ఉన్నారు. கடைசி நாட்களிலே பரியாசக்காரர் சிவிதமாக பரியாசம் பண்ணுகிறார். వారు ఎక్కడో కాదు, సంఘములోనే ఉన్నారు. அவர்கள் எங்கேயோ அல்ல, அவர்கள் சபையில் தானே இருக்கிறார். వారు దేవుని నమ్మిన జనుల్లోనే ఉన్నారు. அவர்களும் தேவனை நம்பின ஜனங்களுக்குள்ளே இருக்கிறார்கள். వారు పరిహాసము చేసేవారు మాత్రమే కాదు, அவ்விதமாக பரியாசம் பண்ணுகிற இவர்கள் மாத்திரம் அல்ல, ఇంకా వారికి జీవితము ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క వచనములో రాయబడి ఉన్నది. இன்னும் அவருடைய ஜீவனம் எவ்விதமாக இருக்கிறதோ கீழே உள்ள வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. వాక్యం చదవండి. అంత్య దినములలో అపహాసులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు వారు ఏ విధంగా నడుచుకుంటున్నారంటే, அவர்கள் எவ்விதமாக நடந்து கொள்கிறார்கள் என்றால் తమ స్వకీయ దురాశల చొప్పున వారు నడుచుకుంటున్నారు. அவர்களுடைய சுய துர்ரீட்சைகளின்படியே அவர்கள் நடந்து கொள்கிறார்கள். అనగా దీనికి అర్థం ఏమిటి? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? వారు ఇష్టం వచ్చినట్టుగా వారు కోరిన విధముగా నడుచుకుంటున్నారు. அவர்கள் விரும்புகிற வண்ணமாக, அவர்கள் வாஞ்சிக்கிற வண்ணமாக அவர்கள் ஜீவிக்கிறார்கள். దేవుని వాక్యం ప్రకారంగా వారు జీవించడం లేదు. தேவனுடைய வசனத்தின்படி அவர்கள் ஜீவிக்கவில்லை. దేవుని చిత్త ప్రకారముగా జీవించడం లేదు. கர்த்தருடைய சித்தத்தின்படி ஜீவிக்கவில்லை. దేవునికి భయపడి వారు జీవించడం లేదు. அவர்கள் கர்த்தருக்கு பயந்து ஜீவிக்கவில்லை. వారు తమ స్వకీయ దురాశల చొప్పున వారు నడుచుకుంటున్నారు. அவர்களுடைய தங்களுடைய சுய துர்ரீட்சையின்படியே ஜீவிக்கிறார்கள். వారు సొంత కోరికల వలన వారు జీవిస్తున్నారు. அவர்களுடைய தங்கள் சொந்த வாஞ்சியின்படி ஜீவிக்கிறார்கள். పరిహాసకులు మాత్రమే కాదు, இந்த பரியாசக்காரர் மாத்திரமல்ல, వారు కోరిన విధముగా వారు జీవిస్తున్నారు. அவர்கள் தாங்கள் விரும்பின வண்ணமாக அவர்கள் ஜீவிக்கிறார்கள். దేవుడు కోరిన రీతిలో వారు జీవించడం లేదు. தேவன் வாஞ்சிக்கிற வண்ணமாக அவர்கள் ஜீவிப்பதில்லை. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా వారు జీవించడం లేదు. அவர்கள் தேவனுடைய வசனத்தின்படி ஜீவிப்பதும் இல்லை. లేదా దైవ సేవకులు చెప్పిన ఆలోచన ప్రకారంగా వారు జీవించడం లేదు. இல்லாவிட்டால் தேவனுடைய ஊழியக்காரர் சொன்ன ஆலோசனைப்படி அவர்கள் ஜீவிப்பதில்லை. దేవుడు రాకడ ఉన్నదనక భయముతో వారు జీవించడం లేదు. கர்த்தருடைய வருகை உண்டு என்கிற பயத்தோடு அவர்கள் ஜீவிப்பதில்லை. వారి యొక్క లైఫ్ ఎలాగున్నదో ఇక్కడ రాయబడి ఉన్నది. அவர்களுடைய ஜீவியம் எவ்வளவாக இருக்கிறதோ இங்கே వారు எழுதப்பட்டிருக்கிறது. సంఘానికి వస్తున్నారు, அவர்கள் சபைக்கு வருகிறார்கள். వారు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, அவர்கள் தங்களுக்கு பிரியமான நேரத்தில் வருகிறார்கள். కనుక వారు కోరిన విధముగా వస్తున్నారు. அவர்கள் வாஞ்சிக்கிற வண்ணமாக வருகிறார்கள். వారు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నారు. அவர்கள் தேவனை நிந்திக்கிறார்கள். కానీ వారు ఆ జీవితం చూసినట్లయితే తమ స్వకీయ
దురాలోచన చొప్పున వారు నడుచుకుంటున్నారు. அவருடைய ஜீவித்தை நாம் பார்க்கும்போது அவர்கள் தங்கள் சுய துர்ரீச்சியின்படி ஜீவிக்கிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇదే అనుభవమును యూదా పత్రిక 17వ వాక్యములో కూడా యూదా కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. இதே வசனத்தை யூதா பத்திரிகையிலே 17ஆம் வசனத்திலே யூதாவும் அவ்விதமாக எழுதுகிறார். అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. హల్లెలూయా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4లో చెప్పబడిన అదే వాక్యం యూదా పత్రిక 17వ వచనములో కూడా రాయబడి ఉన్నది. இங்கே 2 பேதுரு 3ஆம் அதிகாரம் 3-4 வசனங்களிலே சொல்லப்படியே யூதா பத்திரிகையிலே இது 17ஆம் 18ஆம் வசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது. యూదా ఏమని చెబుతున్నాడు? இந்த యూదా என்ன சொல்லுகிறார்? ప్రియులారా అని ఆయన పలుకుతున్నాడు. அவர் பிரியமானவர்களே என்று அழைக்கிறார். అంత్యకాలమందు తమ భక్తిహీనమైన கடைசி காலத்திலே தன் துன்மார்க்கமான దురాశల చొప్పున నడుచుకొనుచు இச்சைகளின்படி நடக்கிற பரியாசக்காரர் మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவும் அப்போஸ்தலரும் முன் சொல்லப்பட்ட வார்த்தைகளை நீங்கள் நினைவு கூறுங்கள். అందువలన అంత్య దినాలలో భక్తిహీనముగాను దురాశల చొప్పున నడిచేవారు సంఘములో ఉంటున్నారు. இந்த கடைசி காலத்திலே சபையில் தானே துன்மார்க்கமாக அவர்கள் துர்ரீச்சியின்படி நடக்கிறவர்களாக காணப்படுகிறார். అందువల్ల దేవుని రాకడ గురించిన వాగ్దానం ఏమైందని వారు పలుకుతున్నారు. ஆகையால் தான் கர்த்தருடைய வருகை குறித்த வாக்குத்தத்தம் எங்கே என்று கேட்கிறார். కనుక ఈ దినాలలో దేవుని యొక్క రాకడను గురించిన ఈ యొక్క అంత్య దినాలలో సంఘములు ఈ గ్రూపులో అనేక మంది పరిహాసకులు ఉంటున్నారు. ஆகையால் தான் கர்த்தருடைய வருகையின் இந்த கடைசி காலங்களிலே சபையில் தானே இந்த పరిహాసకారులు ஒரு கூட்டத்தால் காணப்படுகிறார். పోయిన ఆదివారము అప్పులను గురించి దేవుడు మనతో మాట్లాడాడు. கடந்த వారத்திலே ஞாயிற்றுக்கிழமையிலே கடனை குறித்து கர்த்தர் நம்மோடு பேசினார். అయితే అనేక మంది పరిహాసము ఎగతాళి చేసిన వారు బోల్డ్ మంది ఉన్నారు. ஆனால் அநேகர் பரியாசமும் ஏளனமும் செய்கிறவர்களாக அநேகர் காணப்படுகிறார். ఆ బ్రదర్ అలాగే ప్రసంగం చేస్తాడు, అప్పు జరిగిపోతే మన బండి నడవదు. அந்த பிரதர் அவிதமாக தான் பிரசங்கம் பண்ணுவார், கடன் வாங்காவிட்டால் என்னுடைய வண்டி ஓடா. అందువల్ల మీరు నాతో చెప్పినా చెప్పకపోయినా ఎంతో మంది ఎగతాళి పరిహాసం చేసిన వారు మన మధ్యలో ఉన్నారు. ஒருவேளை நீங்கள் எடுத்து சொன்னாலும் சொல்லாவிட்டாலும் அதை எத்தனையோ பேர் ஏளனமும் பரியாசமும் செய்கிறார்கள். నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని దేవుని యొక్క వాక్యం పలుకుతున్నది. நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. విశ్వాస జీవితం అనేది దైవ సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా విశ్వాస జీవితమును వారు నేర్చుకోవాలి. இந்த விசுவாச ஜீவியம் என்பது தேவனுடைய ஊழியக்காரர் மாத்திரமல்ல, கர்த்தருடைய விசுவாசிகளும் ஜீவிக்க வேண்டியது. అందువలన అప్పుల ప్రసంగమును అనేక మంది పరిహాసం చేసిన వారు మన మధ్యలో ఉన్నారు. ஆகையால் இந்த கடன் பிரசங்கத்தை அநேகர் பரியாசம் பண்ணினவர்கள் நம்முடைய மத்தியிலே మీరు இருக்கிறார்கள். ఎంత పరిహాసం చేసినా పర్వాలేదు. நீங்கள் எவ்வளவுதான் பரியாசம் பண்ணினாலும் பரவாயில்லை. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతున్నది? தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? పరిహాసము ఎగతాళి చేసేవారు సంఘములో ఉన్నారని ఎప్పుడో పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. எப்பொழுதோ பரிசுத்த வேதாகமத்திலே பரியாசம் பண்ணுகிறவர்கள் ஏளனம் பண்ணுகிறவர்கள் சபையில் தானே இருக்கிறார்கள் என்று எழுதி இருக்கிறது. అప్పులను గురించి ఏ విధంగా పరిహాసం చేసిన వాళ్ళు సంఘములో ఉంటున్నారు. இந்த கடன் பிரசங்கத்தை குறித்து எவ்விதமாக பரியாசம் பண்ணுகிறவர்கள் சபையிலே இருக்கிறார்களோ, యేసుక్రీస్తు రాకడను గురించి పరిహాసం చేసేవారు సంఘములో ఉన్నారు. இயேசு கிறிஸ்துவின் வருகை குறித்து பரியாசம் பண்ணுகிறவர்கள் சபையில் தானே இருக்கிறார். యేసు ఇంకనూ రాలేదు, இயேசு இன்னும் வரவில்லை. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. அவர் இதோ சீக்கிரமாய் வருகிறேன் என்று சொன்னாரே, ఇంకనూ రాలేదే అని వారు పరిహాసం చేస్తున్నారు. அவர்கள் இன்னும் வரவில்லையே என்று பரியாசம் செய்கிறார்கள். పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు, ஒரு பாஸ்டர் பிரசங்கம் பண்ணுகிறார், ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, இதோ நான் சீக்கிரமாய் வருகிறேன், ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. இதோ நான் சீக்கிரமாய் வருகிறேன். అయితే ఆయన వేదిక పైన ఈ యొక్క ప్రసంగం బల్ల టేబుల్ లేనే లేదు. அப்பொழுது அவர் பிரசங்கம் பண்ணுகிற பீடத்திலே
இந்த மேஜை ఆయన இல்லை. ప్రసంగములో మునిగిపోయాడు. அவர் பிரசங்கத்திலே மூழ்கி போனார். ఓ నేను త్వరగా వస్తున్నానని ముందుకు వెళ్ళిపోతున్నాడు. அவர் இதோ நான் சீக்கிரமாய் வருகிறேன் என்று முன்னாலே நடந்து ఓ போகிறார். నేను త్వరగా వస్తున్నానని ముందుకు జరుగుతున్నాడు. அவர் இதோ நான் சீக்கிரமாய் வருகிறேன் என்று நடந்து போகிறார். జరిగి 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 స్టేజ్ మీద నుంచి కింద పడిపోయాడు. அவ்விதமாக நடந்து 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 ஸ்டேஜில் இருந்து கீழே விழுந்து விட்டார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளையே, దేవుని యొక్క రాకడను గురించి పరిహాసకులు చేసేవారు సంఘములో ఉన్నారు. கர்த்தருடைய வருகை குறித்து பரியாசப்படுவர் சபையில் தானே இருக்கிறார்கள். అప్పుల ప్రసంగాన్ని గురించి ఎంతమంది పరిహాసం చేశారు? దేవుని యొక్క రాకడను గురించి ప్రసంగం ఆ పరిహాసం చేసేవారు ఉన్నారు. அந்த கடன் குறித்து பிரசங்கம் பண்ணினா அந்த காரியத்தை குறித்து யார் யார் பரியாசம் பண்ணுகிறார்களோ அவர்கள் கர்த்தருடைய வருகை குறித்து பரியாசம் பண்ணுகிறார்கள். అందువలన ఆ పరిహాసకులు వారు ఎలాగ జీవించారంటే తమ యొక్క దురాశలను అనుసరించి వారు జీవించారు. இந்த பரியாசக்காரர் எவ்விதமாய் நடந்து கொண்டார்கள் என்றால் அவர்கள் தங்களுடைய சுய இச்சையின்படி நடந்து கொண்டார்கள். వారు ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నారో అలాగ జీవించారు. அவர்கள் தாங்கள் எவ்விதமாய் ஜீவிக்க வேண்டும் ஆசித்தார்களோ அவ்விதமாகவே ஜீவித்தார்கள். ఎన్ని గంటలకి గుడికి వెళ్ళాలని వారు టార్గెట్ ఉంటుందో ఆ టయానికే కొంతమంది గుడికి వస్తారు. எத்தனை மணிக்கு ஆலயத்துக்கு போக வேண்டும் என்று அவர்கள் வாஞ்சித்தார்களோ அத்தனை மணிக்கு தான் ஆலயத்துக்கு வந்தார். దానికి మించి ఒక్క నిమిషము కూడా ముందుకు రారు. அதற்கு முன்னதாக ஒரு நிமிஷம் கூட முன்னதாக வரார். కనుక అదే విధంగా కొంతమంది మనం ఎలాగ జీవించాలని వారు అనుకుంటున్నారో అలాగే జీవించేవారు ఉన్నారు. அவ்விதமாகவே சிலர் தாங்கள் எவ்விதமாக ஜீவிக்க வேண்டும் என்று வாஞ்சிக்கிறார்களோ அவ்விதமாகவே அவர்கள் ஜீவிக்கிறார். అందువలన ఈ యొక్క వాక్యములో తమ స్వకీయ దురాశల చొప్పున వారు నడుచుకుంటున్నారు. ஆகையால் தான் இந்த வசனத்திலே அவர்கள் தங்கள் சுய இச்சையின்படி ஜீவிக்கிறார். వీరు మొదటి గ్రూపు వారు. இவர்கள் தான் முதலாம் ఇంకా கூட்டம். వీరిని గురించి మనం నేర్చుకోవడానికి సమయం చాలదు. இன்னும் இவர்களை குறித்து நாம் அறிந்து கொள்வதற்கு நமக்கு நேரம் போதாது. రెండవ గ్రూపు వారిని మనం చూసినట్లయితే இரண்டாம் கூட்டத்தாரை நாம் பார்ப்போம் என்றால் 2 పేతురు 3:9 இரண்டாம் பேதுரு மறுபடியும் 3 சொல்லுங்க. அதிகாரம் 9 வசனம். కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనే నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రెండో గ్రూపు వారు ఎవరంటే దేవుని రాకడ ఉన్నది కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఎప్పుడో వస్తాడు, లేటుగా వస్తాడని నిర్లక్ష్య జీవితం చేసేవారు. இந்த இரண்டாம் கூட்டத்தார் யார் என்றால் கர்த்தருடைய வருகை இருக்கிறது ஆனால் இப்போது இல்லை, அவர் எப்போதோ வருவார் என்று அலட்சியமாய் ஜீவிக்கிற ஒரு கூட்டத்தார். ఆయన రాకడ ఉన్నది కానీ ఆయన ఇప్పుడు రాడు, ఎప్పుడో వస్తాడు, లేటుగా వస్తాడు, మనము ఎలాగ జీవించినా పర్వాలేదు. அவர் வருவார் என்கிற காரியம் உண்மைதான், ஆனால் அவர் இப்போது வரார், அவர் எப்பொழுது வருவாரோ அவர் தாமதம் பண்ணுவார் என்று தங்களுடைய ఇష్టத்தின்படி జీవిக்கிறவர்கள். దేవుని రాకడను గురించి నిర్లక్ష్యముగా జీవించేవారు, அவர்கள் கர்த்தருடைய வருகை குறித்து அலட்சியமாய் ஜீவிக்கிறவர்கள், లేదా అశ్రద్ధగా జీవించేవారు, இல்லாவிட்டால் அஜாக்கிரதையாய் ஜீவிக்கிறவர்கள். దేవుని రాకడ ఉన్నది, ఒక విశ్వాసం వారికి ఉన్నది. அவர்களுக்கு கர்த்தருடைய வருகை இருக்கிறது என்கிற ஒரு விசுவாசம் உண்டு. ఆయన రాబోతున్నాడని ఒక విశ్వాసం ఉన్నది. அவர் வரப்போகிறார் என்று ஒரு விசுவாசம் அவர்களுக்குள்ளே உண்டு. కానీ మరొక ప్రక్క ఆయన ఆలస్యముగా వస్తాడు, ఇప్పుడు రాడు. ஆனால் இன்னொரு பக்கத்திலே அவர் தாமதமாக வருவார், இப்பொழுது வரார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, అదే సందర్భములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే தேவனுடைய வசனத்தை நாம் பார்க்கும் போது మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. இதோ நீங்கள் நினையாத நேரத்திலே மனுஷகுமாரன் வருவார். మత్తయి సువార్త 24వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 44వ వాక్యం 44ஆம் வசனம். మీరు అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకన మీరును సిద్ధముగా ఉండుడి. நீங்கள் நினையாத நாளிகையிலே மனுஷகுமாரன் வருவார் என்பதனால் நீங்கள் ஆயத்தமாயிருங்கள். 42వ వచనములో దేవుని యొక్క రాకడ ఒక దొంగ వచ్చినట్టుగా వచ్చునని రాయబడి ఉన్నది. இங்கே கர்த்தருடைய வருகையானது ஒரு திருடனை போல வரும் என்று எழுதப்பட்டிருக்கிறது. 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. ஆகையால் உன்னுடைய தேவன் எப்பொழுது வருவார் என்பதை நீ அறியாதபடியால் நீ விழித்திரு. ఏ దినమున దొంగ వచ్చునో మీకు తెలియదు గనక ప్రభు కూడా ఒక దొంగ వలె రాబోతున్నాడు. இந்த சாமத்திலே திருடன் வருவான் என்பதை நீ அறியாதபடியால் கர்த்தரும் ஒரு திருடனை போல வருவார். మీరు అనుకొనిన ఘడియలో ఆయన వచ్చును. நீ நினையாத நாளிகையிலே மனுஷகுமாரன் வருவார். కానీ అంత్య దినాల్లో ఒక గ్రూపు వారు ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యముగా జీవించేవారు ఉన్నారు. ஆனால் கடைசி காலங்களிலே ஒரு கூட்டத்தார் அவர் வருவார், ஆனால் இப்போது வரார், அவர் தாமதம் பண்ணுவார் என்று சொல்லுகிறார். ఆయన ఆలస్యంగా రాబోతున్నాడు. அவர் தாமதமாய் தான் வரப்போகிறார். ఆలస్యముగా వస్తున్నాడని ఎవరు అనుకోవద్దు. அவர் தாமதமாய் வருவார் என்று நீங்கள் யாரும் நினைக்க வேண்டாம். కనుక వారిని గురించి ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభు ఒక దాసుడు యజమానుని గురించి ఒక చిన్న ఉదాహరణ పలికి ఉన్నారు. இதை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஒரு எஜமான் ஊழியன் இவரை குறித்து ஒரு ஓமையை அவர் சொன்னார். 48వ వాక్యం నుండి చదువుకుందాం. 48వ వచనం వాసి. అయితే దుష్టుడనే యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్ల కొరకటియు నుండును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యజమానుడు దాసుని గురించి రాయబడి ఉన్నది. இங்கே ஒரு எஜமானையும் ஒரு ஊழியனை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆ యజమానుడే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. அந்த எஜமான் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவாய் இருக்கிறார். ఆ దాసుడే నీవు నేను అంటున్నాము. அவருடைய ஊழியக்காரன் தான் நீயும் நானுமாய் இருக்கிறோம். అయితే ఇక్కడ దుష్టుడైన మరొక దాసుడు అని రాయబడి ఉన్నది. இங்கே பொல்லாத ஊழியக்காரன் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. దుష్టుడైన దాసుడు ఏమనుకుంటున్నాడంటే இந்த பொல்லாத ஊழியக்காரன் என்ன நினைக்கிறான் என்றால், నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు, என் ஆண்டவன் வர நாள் செல்லும், ఆయన ఇప్పుడు రాడు, அவர் இப்பொழுது வரார். నీవు అనుకోనని ఘడియలో నీ యజమానుడు రావచ్చును. நீ நினையாத வேளையிலே உன் எஜமான் வரக்கூடும். అప్పుడు దీనిని బట్టి నీవేమని గ్రహించాలి? அப்படியானால் இதை கொண்டு நீ என்ன உணர்ந்து கொள்ள ఆ வேண்டும்? యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు అనుకునేవాడు చెడ్డ దుష్టుడైన దాసుడు. என்னுடைய எஜமான் வர நாள் செல்லும் என்று நினைக்கிறவன் ஒரு பொல்லாத ஊழியக்காரன். లేదా నా యేసు ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేయుచున్నాడు అనుకున్న ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి వారు దుష్టులతో సమానమని అర్థము. அப்படியானால் கர்த்தருடைய வருகை வர நாள் செல்லும், கர்த்தர் தாமதமாய் வருவார் என்று சொல்லுகிற ஒவ்வொரு சகோதரனும் சகோதரியும் அவன் துன்மார்க். దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకునేవారు దుష్టులు అని అర్థము. இங்கே கர்த்தர் வருவது தாமதமாகும் என்று சொல்லுகிற ஒவ்வொருவனும் பொல்லாதவன். దేవుని రాకడ ఉన్నదని వారు నమ్ముతున్నారు. మరొక సందర్భములో ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని ఒక మనస్సుతో వారు జీవిస్తున్నారు. கர்த்தருடைய வருகை இருக்கிறது என்று அவர் விசுவாசிக்கிறார்கள். ஆனால் இன்னொரு பக்கத்திலே அவர் இப்பொழுது வரார், தாமதம் பண்ணுவார் என்று சொல்லுகிறார். ప్రియమైన దేవునికి జనులారా, అంత్య దినములలో దేవుని యొక్క రాకడను గురించి ఉన్నటువంటి మనుషుల అభిప్రాయాలలో వీరు రెండవ గ్రూపుగా చెందుతున్నారు. பிரியமான தேவனுடைய ஜனங்களே, கடைசி காலங்களிலே கர்த்தருடைய வருகை குறித்த பல అభిప్రాయங்களுடைய கூட்டத்திலே ఇవர்கள் இரண்டாம் கூட்டத்தார். కనుక వీరిలో ఇంకా అనేకమైన గ్రూపుల వారు ఉన్నారు. இன்னும் அநேக கூட்டத்தார் இருக்கிறார்கள். లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వాక్యములో కూడా రాయబడి ఉన్నది. லூக்கா சுவிசேஷம் 17వ அதிகாரம் 26వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెన్నాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును. நோவாவின் நாட்களில் நடந்தது போல மனுஷகுமார் நாட்களில் நடக்கும். నోవహు దినాలలో జనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండ్లికియబడుచు ఉన్నారు. இந்த நோவாவின் காலத்திலே ஜனங்கள் புசித்தும் குடித்தும் பெண் கொண்டும் பெண்ணெடுத்தும் அவர்கள் ஜீவித்தார்கள். ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు అలాగే ఉన్నారు. அவன் பேழைக்குள் பிரவேசிக்கும் வரைக்கும் ஜனங்கள் அமிதமாகத்தான் இருந்தார். జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉన్నారు. ஜனங்கள் புசித்தும் குடித்தும் பெண் கொண்டும் பொன் கொடுத்தும்
அவர்கள் இருந்தார். ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్లు జరుగుతానే ఉన్నవి. எங்கே போனாலும் ஃபங்க்ஷன்ஸ் நடைபெறுகிறது. ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి విందులు జరుగుతున్నవి. எங்கே போனாலும் கூட அங்கே நல்ல நல்ல விருந்துகள் நடைபெறுகிறது. ఎక్కడికి వెళ్ళినా వివాహాలు జరుగుతున్నవి. எங்கே போனாலும் விவாகங்கள் நடைபெறுகிறது. ఈ రోజుల్లో కూడా ఏ వీధికి వెళ్ళినా వివాహం జరుగుతుంది. இந்நாட்களில் எந்த வீதிக்கு போனாலும் அங்கே ஒரு விவாகம் ఏ நடைபெறுகிறது. వీధికి వెళ్ళినా ఫంక్షన్ జరుగుతున్నది. எந்த வீதிக்கு போனாலும் அங்கே ஒரு ஃபங்க்ஷன் ఏ நடைபெறுகிறது. ఇంటికి వెళ్ళినా విందులు జరుగుతున్నవి. எந்த வீட்டிற்கு போனாலும் கூட விருந்து நடைபெறுகிறது. విందు లేని ఇల్లే లేదు. விருந்து இல்லாத வீடே இல்லை. వివాహం లేని ఇల్లే లేదు. விவாகம் இல்லாத வீதியே இல்லை. దినాలలో ఎలాగున్నాయో మనిషి కుమారు దినాలు కూడా అలాగే ఉన్నవి. நோவாவின் நாட்களில் எவ்விதமாக இருந்ததோ மனுஷகுமார் நாட்கள் அவ்விதமாகவே లోతు இருக்கிறது. దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారు దినములు కూడా అలాగే ఉన్నవి. லோத்தின் தினங்கள் நாட்களிலே எவ்விதமாக இருந்ததோ மனுஷகுமார் நாட்களில் அவ்விதமாகவே இருக்கிறது. దేవుని యొక్క రాకడ దినాలలో ఇవన్నీ కనబడుతున్నవి. கர்த்தருடைய வருகை நாட்களிலே இவைகள் காணப்படுகின்றன. అందువలన దేవుడు ఇప్పుడు రాడు, ఆలస్యం చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ஐயோ, கர்த்தர் இப்பொழுது வரார், அவர் தாமதம் பண்ணுகிறார் என்று சிலர் சொல்லுகிறார். దీనినే మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయములో ప్రారంభములో 3 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే இதை குறித்து முதலாம் தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை நாம் பார்ப்போம் ఆ என்றார். కాలమును గురించి, సమయమును గురించి, ఆయన రాకడను గురించి మీకు రాయబడని అవసరం లేదు అని రాయబడి ఉన్నది. ஐயோ, அவருடைய வருகை குறித்து, அவர் வரும் வேலை குறித்து நீங்கள் அறிய வேண்டிய அவசியம் இல்லை என்று எழுதப்பட்டிருக்கிறது. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 3వ వాక్యం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయబడ అవసరం లేదు. இவைகள் நடக்கும் காலங்களை சமயங்களை குறித்து நான் உங்களுக்கு எழுத வேண்டிய அவசியம் ఆ இல்லை. దినము ఒక దొంగ వలె రాబోతున్నది. அவருடைய நாள் ஒரு திருடனை போல வரும். లోకస్తులు ఏమనుకుంటున్నారు? இந்த உலகத்தார் என்ன நினைக்கிறார்கள்? లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమి కూడా లేదు. இந்த உலகத்தில் எல்லாம் இருக்கிறது, அவர்கள் வந்து குறைவும் మనం இல்லை. సంతోషముగా జీవించవచ్చును. நாம் சந்தோஷமாக ஜீவிக்க கூடும். గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చిన విధముగా இந்த கற்பதியானவனுக்கு திடீரென்று வேதனை வருமன்னமாக అనేక మందికి వేదన సంభవించును. அநேகருக்கு வேதனை வரும். అందువలన దేవుని యొక్క రాకడ ఆలస్యమని తలంచి ఎవరు కూడా జీవించవద్దు. ஆகையால் கர்த்தருடைய வருகையின் நாள் தாமதமாகும் என்று யாரும் நினைத்து ஜீவிக்க ఒకవేళ வேண்டாம். ఆలస్యమని చెప్పుకునే వారు దుష్టులు అని రాయబడి ఉన్నది. முதலாவதாக இவ்விதமாக தாமதமாகும் என்று சொல்லுகிறவன் தான் பொல்லாதவன் దీనిని என்று గురించి எழுதப்பட்டிருக்கிறது. వేదవాక్యాన్ని ఇంకా చూచినట్లయితే இவைகளை குறித்து இன்னும் வேத வசனத்தில் நாம் பார்ப்போம் என்றால் మోషే సీనాయి పర్వతం మీదకి 2 రాతి పలకలు తీసుకొని ఆయన దిగి వస్తున్నాడు. இங்கே மோசே அவன் 2 கற்பலகளை அவன் அங்கே மலையிலிருந்து வாங்கி கொண்டு இறங்கி வருகிறான். ఆయన సీనాయి పర్వతం మీద నుండి కిందికి వచ్చేటప్పుడు కొద్దిగా ఆలస్యం అయిపోయినది. அங்கே அவன் சீனாய் மலையிலிருந்து கீழே இறங்கி வருவதற்கு தாமதமாகிவிட்டது. ఆ ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? அந்த கொஞ்சமாக தாமதமான வேளையிலே இந்த இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? విగ్రహారాధికులుగా మారిపోయారు. அவர்கள் விக்கிர ஆராதனை செய்கிறவர்களாக மாறிவிட்டார்கள். ఐగుప్తులో నుండి విడుదల చేసిన మోషే వాడు ఏమైపోయాడు? எகிப்திலிருந்து எங்களை விடுதலை பண்ணி கொண்டு வந்த மோசேக்கு என்னவாயிற்று? నిర్గమాకాండ 32వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే யாத்திராகமம் 32ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. முதல் சில வசனங்களை வாசிப்போம். మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్లి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని రావడం కొద్దిగా ఆలస్యం అయిపోయినది. இங்கே மோசே தேவனிடத்திலிருந்து அந்த கற்பனைகளை வாங்கிக் கொண்டு அவன் கீழே இறங்கி வருவதற்கு கொஞ்சம் தாமதமாயிற்று. ఆలస్యం అయిపోయిన వెంటనే ప్రజల్లో ఒక ఉద్రేకం బయలుదేరినది. இங்கே அவன் தாமதமாகிற போது ஜனங்களுக்குள்ளே ஒரு காரியம் உண்டாயிற்று. ఆ యొక్క ఉద్రేకం ఏంటి? அந்த காரியம் என்னவென்றால், మోషేని అప్పటి వరకు ఒక దైవ సేవకుడు, దైవజనుడుగా సన్మానించి గౌరవించిన వాళ్ళు அவர்கள் ఏమన్నారంటే, వాడు మోషే ఏమైపోయాడు? அவர்கள் அதுவரைக்கும் கூட மோசேயை ஒரு தேவனுடைய மனுஷன் என்றும்
அவனுக்கு கனம் பண்ணி அவனை பின்பற்றி வந்தார்கள். ஆனால் இப்பொழுது அவனுக்கு என்னவாயிற்றோ? మోషే పై నుండి దిగిరావడం ఆలస్యమైనది. இந்த மோசே மலையிலிருந்து கீழே இறங்கி வர தாமதமாயிற்று. ప్రజల యొక్క మాటలు వారు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. இப்பொழுது ஜனங்களோ அவர்கள் வழி தப்பி அவர்கள் பேசுகிறார். అప్పటి వరకు మోషే గారు ప్రైజ్ లార్డ్ అన్నారు. இதுவரைக்கும் கூட மோசே அவர்களுக்கு கனம் பண்ணினார். కానీ ఇప్పుడు వాడేమైపోయాడు మోషే అని అంటున్నారు. இப்பொழுது அவர்கள் அந்த மோசேக்கு என்னவாயிற்று என்று கேட்கிறார். వాడు ఐగుప్తులో నుండి విడుదల చేసిన మోషే వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? அவர்களை எகிப்திலிருந்து விடுதலை பண்ணின மோசேவுக்கு என்னவாயிற்று, அவன் எங்கே போனான்? అప్పుడు దేవుని రాకడ ఆలస్యమైన ఈ దినాలలో కొంతమంది నోట్లో బూతులు కూడా బయలుదేరుతున్నవి. இந்த கர்த்தருடைய வருகை தாமதமாகிற இந்த வேளையிலே சிலருடைய வாயிலே கெட்ட வார்த்தைகள் புறப்படுகிறது. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు ఆయన రాకడ ఆలస్యమైన దినాలలో వారి నోటి మాటలలో వ్యత్యాసం కనబడుతున్నది. கர்த்தருடைய வருகை தாமதமாவது பார்த்து சிலருடைய வாயிலே வார்த்தைகள் புறப்படுகின்றன. అందువల్ల అనేక మంది దినాలలో బూతుల పంచాంగాన్ని మాట్లాడేవారు ఉన్నారు. ஐயோ, இந்நாட்களிலே அவர்கள் கெட்ட வார்த்தைகளை சரளமாய் பேசுகிறார்கள். అందువల్ల దేవుని రాకడ ఆలస్యమైన ఈ గ్రూపులో బూతులు మాట్లాడేవారు ఉన్నారు. ஐயோ, கர்த்தருடைய வருகை தாமதமாகிற இந்த வழியிலே கெட்ட வார்த்தைகளை பேசுகிறார்கள். ఆయన రాకడ ఉన్నది కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందువల్ల మనం బూతులు మాట్లాడవచ్చు. அவருடைய வருகை இருக்கிறது, ஆனால் இப்பொழுது வரார், அவர் தாமதம் பண்ணுகிறார் என்று கெட்ட வார்த்தைகளை நாம் பேசலாம் என்று எண்ணி பேசுகிறார். మీలో ఎంతమంది దినాలలో ఆయన రాకడ ఆలస్యమని తెలుసుకొని మీలో ఎంతమంది బూతులు మాట్లాడేవారు ఉన్నారు? அவருடைய வருகை தாமதமாகிறது என்பதை அறிந்து இங்கே கெட்ட வார்த்தைகளை பேசுகிறா இருக்கிறேன். ఆయన రాకడ ఆలస్యమైన గ్రూపులో బూతులు మాట్లాడమే కాదు, మరొక గ్రూపు వారు విగ్రహారాధికులుగా మారిపోయారు. அவருடைய கர்த்தருடைய வருகை தாமதமாகிறது என்று சொல்கிறவர்களுடைய கூட்டத்திலே அவர்கள் இந்த கெட்ட வார்த்தைகளை பேசுவதை மாத்திரமல்ல, அவர்கள் விக்கிரக ஆராதனை செய்கிறவர்களாக இருக்கிறார். వారు అహరోను యొద్దకు వచ్చి మాకొక దేవుడు కావాలి అని వారి చెవులకు, ముక్కులకు, కాళ్ళకి, చేతులకు ఉన్న బంగారమును తీసి కరగబెట్టి ఒక దూడను తయారు చేసుకొని ఈ యొక్క ఐగుప్తులో నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవుడు ఈ దూడే అని ఆ దూడకి వారు తయారు చేసుకున్నారు. இந்த ஜனங்கள் அவர்கள் ஆரோனிடத்திற்கு போய் எங்களுக்கு முன்பாக நடந்து செல்கிறவர் தெய்வத்தை உண்டு பண்ணும் என்று சொல்லி அவர்கள் தங்களுக்குரிய ஆபரணங்களை கலர்ச்சி போட்டு அதனால் ஒரு கன்றுக்குட்டியை உருவாக்கி அதை வழிபட ஆரம்பித்தார். ప్రభు రాకడ ఆలస్యముగా ఉన్నదని అనేక మంది విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. கர்த்தருடைய வருகை தாமதமாகிறது சொல்கிறவர்கள் విగ్రహారాధికులాய் మారిపోయారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? கர்த்தர் எதற்காக தாமதம் பண்ணுகிறார்? ఎవరు నశింపకూడదని ఆయన కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. ஒருவனும் கூட அழிந்து போகக்கூடாது அவர் தாமதம் பண்ணுகிறார். అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. அறியாமையுள்ள காலங்களில் தேவன் காணாத போல் இருந்தார். ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. இப்பொழுது எங்கு உள்ளவர்கள் மனம் திரும்ப வேண்டும் என்று அவர் எதிர்நோக்குகிறார். కానీ మనుషుడైతే విగ్రహారాధికుడుగా మారిపోతున్నాడు. ஆனால் మనుషురో அவர்கள் విగ్రహారాధனை செய்கிறவர்களாய் மாறிவிடுகிறார். కడబడి వారు మొదటివారు, మొదటివారు కడబడివారు, பிந்தினவர் முந்தினவராகும், முந்தினவர் பிந்தினவராகும். అనేక మంది పాత విశ్వాసులకి ఈ రోజుల్లో కనిపెట్టుకోవడం అంటే బైబిల్ స్టడీ అంటే అసలు వాళ్ళకి గుర్తే లేదు. இன்னும் பழைய விசுவாசிகள் சிலருக்கு இந்த காத்திருப்பு கூட்டம் என்றால், இந்த வேதபாடம் என்றால் அவர்களுக்கு நினைவே இல்லை. కనిపెట్టుకోవడం బైబిల్ స్టడీ అసలు వారికి మైండ్ లోనే లేదు. இந்த காத்திருப்பு கூட்டமும் வேதபாடும் அவருடைய சிந்தையிலே இல்லை. విగ్రహారాధికులుగా మారిపోయారు. அவர்கள் విగ్రహారాధనగளாய் மாறிப்போகிறார்கள். విగ్రహారాధన అంటే బొమ్మలను పెట్టి వారు పూజిస్తున్నారని విగ్రహారాధన కాదు. இந்த విగ్రహారాధனை என்றால் அவர்கள் சிலைகளை வைத்து வணங்குகிறார் என்று అర్థం அல்ல. హిందువుల వలె ఫోటోలన్నీ పెట్టి సాంబ్రాణి వేసి ధూపం వేసి విగ్రహారాధన చేస్తున్నారని అర్థం కాదు. హిందుக்களை போல அவர்கள் படங்களை வைத்து பூஜை செய்து தூபம் போட்டு ஆராதிக்கிறார்கள் என்று அல்ல. లేదా విగ్రహారాధన అంటే అర్థం ఏంటి? విగ్రహారాధన என்றால் అర్థం என்ன? లోకమును ప్రేమించేవాడు విగ్రహారాధికుడు. இந்த ఉలగத்தை நேசிக்கிறவர்கள் அவர்கள் విగ్రహారాధన. లోక ప్రకారంగా జీవించేవారు విగ్రహారాధికుడు. இந்த உலக பிரகாரமாக ஜீவிக்கிறவர்கள் விக்கிரகாராதனை செய்கிறார்கள். అంటే నీవెవరిని ప్రేమించకూడదు. என்னை அல்லாமல் நீ வேற யாரையும் அதிகமாக நேசிக்க கூடாது. అందువలన మోషే ఆలస్యం చేసేతలకి
ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులుగా మారిపోయారు. இப்பொழுது மோசே மலையிலிருந்து அவன் இறங்கி வர தாமதமாகும் போது இஸ்ரவேல் ஜனங்கள் விக்கிரக ஆராதனைகளாய் மாறி போட்டார். ప్రభు రాకడ ఆలస్యముగా దేవుడు చేసినప్పుడు అనేక మంది విగ్రహారాధికులుగా మారిపోయారు. கர்த்தருடைய வருகை தாமதமாகிற போது அநேகர் விக்கிரக ஆராதனை செய்யுளாய் மாற்றப்பட்டு விட்டார். ఒకటి బూతులు మాట్లాడే ప్రజలుగా మారిపోయారు. ஒன்று அவர்கள் கெட்ட வார்த்தைகளை பேசுகிற ஜனங்களாய் மாறிவிட்டார். రెండవది విగ్రహారాధికులుగా మారిపోయారు. இரண்டாவதாக விக்கிரக ஆராதனை செய்யுளாய் மாறிவிட்டார்கள். మూడవదిగా చూచినట్లయితే மூன்றாவதாக பார்க்கும் போது వారు ప్రేమలో చల్లారిపోయిన వారుగా ఉన్నారు. அவர்கள் அன்பிலே குனிந்து போனார்கள். అక్రమము విస్తరించుట కొలది అనేకుల ప్రేమ చల్లారును. அக்கிரமத்தின் மிகுதியினால் அநேகருடைய அன்பு தணிந்து போகும். దేవుని ప్రేమలో వారు వెనుకబడిపోయారు. தேவனுடைய அன்பிலே அவர்கள் பின்வாங்கி போனார்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, వీరు దేవుని రాకడను గురించి అంత్య దినాలలో ఉన్నటువంటి రెండవ గ్రూపు వారు. இவர்கள் கர்த்தருடைய வருகை நாளிலே கடைசி காலங்களிலே இருக்கிற இரண்டாம் கூட்டத்தார். మూడవ గ్రూపును మనం చూసినట్లయితే மூன்றாம் கூட்டத்தாரை பார்ப்போம் என்றால் 12వ వాక్యం చదవండి. 12వ రెండవ పేతురు 3వ అధ్యాయము 12వ వాక్యం. ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మూడవ గ్రూపు వారు దేవుని రాకడ దినము కొరకు ఆకాంక్షతో ఆశతో కనిపెట్టుకొని జీవించేవారు. இந்த மூன்றாம் கூட்டத்தார் தேவனுடைய நாள் சீக்கிரமாய் வரும் என்று ஆவலோடு காத்திருக்கிறவர்கள். దేవుని దినము రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టేవారు. கர்த்தருடைய வருகை நாளுக்காக அவர்கள் ஆவலோடு காத்திருக்கிறவர்கள். వారికి ఎల్లప్పుడూ దేవుని రాకడలో కొనిపోబడాలన్న ఒక ఆశ. அவர்களுக்கு எப்பொழுது கர்த்தருடைய வருகையை நாம் எடுத்துக்கொள்ளப்பட வேண்டும் என்கிற ஒரு ஆசை. వారు వ్యాపారం చేసిన వారి మనసంతా కూడా దేవుని రాకడ మీదే ఉండితే, அவர்கள் வியாபாரம் செய்த போதிலும் அவருடைய வாஞ்சையோ அவர்கள் கர்த்தருடைய வருகையிலே వారు இருக்கிறது. ఉద్యోగానికి వెళ్ళిన వారి మనసంతా కూడా దేవుని రాకడలో ఉంటుంది. அவர்கள் உத்தியோகத்துக்கு போனாலும் அவருடைய சிந்தை எல்லாம் கர்த்தருடைய வருகையிலே இருக்கிறது. వారు ఏ పని చేసిన వారి మైండ్ అంతా కూడా రాకడ మీదే ఉండితే, அவர்கள் என்ன வேலை செய்தாலும் அவருடைய சிந்தை எல்லாம் கர்த்தருடைய வருகையிலே இருக்கிறது. వీరే మూడో గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் மூன்றாம் கூட்டத்தார். ఈ యొక్క మూడవ గ్రూపులో ఉండేది బహు తక్కువ మంది. இந்த மூன்றாம் கூட்டத்தில் இருக்கிறவர்கள் மிகவும் சிலர். మొదటి గ్రూపులో పరిహాసకుల గ్రూపులో ఎక్కువ మంది ఉంటున్నారు. இந்த முதலாம் கூட்டத்தாகிய பரியாசக்கார கூட்டத்திலே அதிகமானவர் இருக்கிறார். తమ యొక్క స్వకీయ దురాశలతో నడిచే వారిలో ఎక్కువ మంది ఉంటున్నారు. அவர்கள் தம்முடைய சுய துணிச்சியின்படி செய்திருக்கிறவர்கள் அநேகர் இருக்கிறார்கள். ఆయన వస్తాడు కానీ ఇప్పుడు రాడు, ఆయన ఆలస్యం చేస్తాడు అని నిర్లక్ష్యంగా జీవించే వారిలో కూడా ఎక్కువ మంది ఉంటారు. அவர் வருவார், இப்பொழுது வரார், அவர் தாமதம் பண்ணுவார் என்று அலட்சியமாய் ஜீவிக்கிற கூட்டத்தார் இன்னும் அநேகர் இருக்கிறார். ఒక చిన్న గ్రూపు వారు మాత్రమే ఈ దేవుని దినము రాకడ కొరకు ఆశతో కనిపెట్టేవారు ఉన్నారు. இன்னும் ஒரு சிறிய கூட்டத்தார் மாத்திரம்தான் கர்த்தருடைய நாள் சீக்கிரமாய் வரும்படியாக ஆவலோடு காத்திருக்கிறார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క దినము రాకడ కొరకు ఆశతో ఎదురు చూసే వారిలో 4 గ్రూపుల వారు ఉంటున్నారు. இந்த கர்த்தருடைய நாளை வாஞ்சியோடு காத்திருக்கிறவர்களே 4 கூட்டத்தார் இருக்கிறார். వీరిలో ఫస్ట్ గ్రూప్ వారు ఎవరంటే, இதிலே முதலாம் கூட்டத்தார் யார் என்றார் ప్రార్థన జీవితము కలిగిన వారు. ஜெப ஜீவியம் உடையவர்கள். ఈ ప్రార్థన వలన వారు దేవుని ఎదుట నిలబడుతున్నారు. இந்த ஜெபத்தின் மூலமாகத்தான் அவர் தேவனுடைய சந்நிதியிலே நிற்கிறார்கள். లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. லூகாஸ் விசேஷம் 21ஆம் அதிகாரம் 36ஆம் வசனம். కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పెను. ఇక్కడ ఒక ప్రార్థన గురించి రాయబడి ఉన్నది. இங்கே ஒரு ஜெபத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఈ ప్రార్థన మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తిమంతులగునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. இது நீங்கள் மனுஷகுமார் முன்பதாக நிற்கவதற்கு பாத்திரங்களாக மாற்றப்படும்படியாக நீங்கள் விழித்திருந்து ஜெபம் பண்ணுங்கள். ఈ ప్రార్థన కాకుండా బైబిల్లో ఇంకెన్నో ప్రార్థనలు ఉన్నవి. இந்த ஜெபத்தை அல்லாமல் வேதத்திலே எத்தனையோ ஜெபங்கள் குறிக்கப்பட்டிருக்கிறது. నిన్నటి రోజు ఉదయం ఉపవాస ప్రార్థనలో 8 రకాలైన ప్రార్థనల గురించి నేను తెలియపరిచి ఉన్నాను. நேற்று உபவாச ஜெப கூட்டத்திலே 8 விதமான ஜெபத்தை குறித்து நான் சொன்னேன். ఆ 8 రకాల ప్రార్థనలు ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, సంతానం కొరకు, ఇల్లు కొరకు, పొలము కొరకు,
తాత్కాలికమైన అవసరతల కొరకు ఆ ప్రార్థనలన్నీ మనకు కావాలి. இவ்விதமாக இந்த ஜெபத்தில் நம்முடைய வேலைக்காக, நம்முடைய வியாபாரத்துக்காக, நம்முடைய குடும்பத்திற்காக, நம்முடைய வயலுக்காக, நம்முடைய நிலங்களுக்காக, இவ்விதமா பலவிதமான காரியங்களுக்காக ஜெபிக்கிற ஜெபமாய் இருக்கிறது. ఇక్కడ కూర్చున్న వారు అనేక మంది అనేక అవసరతల కొరకు ప్రార్థన సహాయం కోరేవారు ఉన్నారు. இங்கே உட்கார்ந்து இருக்கிற அநேக தங்களுடைய அநேக விதமான தேவைகளுக்காக ஜெப உதவி கேட்டவர்கள் இருக்கிறார். అయితే ఇక్కడ చెప్పబడిన ప్రార్థన మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి కలిగిన ఒక ప్రార్థన అవసరమైంటున్నది. ஆனால் இங்கே மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்பதற்கு பாத்திரங்களாக மாற்றக்கூடிய ஒரு ஜெபம் உனக்கு ఈ தேவையாயிருக்கிறது. ప్రార్థన ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, సంతానము కొరకు, ఇల్లు వాకిల కొరకు ఈ ప్రార్థన కాదు. இந்த ஜெபமானது உன்னுடைய வேலைக்காகவோ, உன்னுடைய உத்தியோகத்திற்காகவோ, உன்னுடைய குழந்தைக்காகவோ, உன்னுடைய வீடு நிலங்களுக்காகவோ அல்ல. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి కలిగిన ఒక ప్రార్థన అవసరమైంటున్నది. மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்பதற்கு பாத்திரம் முன்பாக மாற்றக்கூடிய ஒரு ஜெபம் உனக்கு దేవుని యొక్క அவசியம். రాకడలో ఆ దినము కొరకు ఆశతో నీవు కనిపెట్టాలంటే, கர்த்தருடைய வருகைக்காக, அந்த நன்னாளுக்காக நீ ஆயத்தப்பட ஆவலோடு காத்திருக்க దేవుని வேண்டும். ఎదుట నీవు నిలబడాలంటే தேவனுக்கு முன்பாக நீ நிற்க வேண்டும் என்றால் ఇక్కడ మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి ఒక ప్రార్థన అవసరమైంటున్నది. இங்கே மனுஷகுமாரனுக்கு முன்பாக நிற்பதற்கு ஒரு ஜெபம் உனக்கு தேவையாயிருக்கு. దేవుని దినము రాకడ కొరకు ఆకాంక్షతో ఆశతో కనిపెట్టే వారికి ఈ ప్రార్థన జీవితం అవసరమైంటున్నది. கர்த்தருடைய நாளுக்கென்று ஆவலோடு காத்திருவர்களுக்கு இந்த ஜெப ஜீவியம் ఈ அவசியமாயிருக்கு. ప్రార్థన జీవితము కలిగిన వారే దేవుని దినము రాకడ కొరకు ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. இந்த ஜெப ஜீவியம் உள்ளவர்கள் தான் கர்த்தருடைய நாளுக்கென்று ஆவலோடு காத்திருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రాకడలో కొనిపోబడాలంటే ఈ మొదటి యొక్క అనుభవం ఉండాలి. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, அவருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வேண்டும் என்றால் இந்த முதலாம் அனுபவம் உனக்கு தேவை. రెండవదిగా ఆయన రాకడలో మనం కొనిపోబడాలంటే, இரண்டாவதாக அவருடைய வருகையிலே நீ எடுத்துக்கொள்ளப்பட வேண்டும் ఆ என்றால் దేవుని రాకడ దినము కొరకు ఆశతో నువ్వు కనిపెట్టుకోవాలంటే அந்த தேவனுடைய நாளுக்காக நீ ஆவலோடு காத்திருக்க வேண்டும் என்றால் రెండవ గ్రూప్ వారు ఎవరంటే, அதிலே இரண்டாம் கூட்டத்தார் யார் என்றால் పాపము లేకుండా పరిశుద్ధముగా జీవించేవారు. பாவம் இல்லாமல் பரிசுத்தமாய் ஜீவிக்கிறவர்கள். ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం. எபிரேயர் 9ஆம் அதிகாரம் 28ஆம் வசனம். అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. அவர் பாவம் இல்லாமல் இரண்டாம் முறை அவர் தரிசனமாவார். పాపుల కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసు లోకములో బాలుడుగా అవతరించాడు. பாவம் இல்லாமல் கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே அவர் ஜென்மித்தார். మరలా యేసు రెండవసారి రాబోతున్నాడు. மறுபடியுமாகிய கர்த்தராகிய இயேசு இரண்டாம் முறையாக மடங்கி வருவார். రెండవసారి ఎవరి కోసం రాబోతున్నాడు? அவர் இரண்டாம் முறையாக யாருக்காக வருவார்? పాపుల కొరకు రావడం లేదు. பாவிகளுக்காக வரவில்லை. పాపుల కొరకు రెండవసారి రావడం లేదు. அவர் பாவிகளுக்காக இரண்டாம் முறை வருவதில்லை. పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉండవారు రక్షణ నిమిత్తం యేసు రెండవసారి రాబోతున్నాడు. பாவம் இல்லாமல் தமக்காக காத்திருக்கிறவர்களுக்கு ரட்சிப்பை தரும்படி அவர் இரண்டாம் முறை மடங்கி வருவார். అనగా పరిశుద్ధుల కొరకు యేసు రాబోతున్నాడని అర్థము. பரிசுத்தவான்களுக்காகவே இயேசு வரப்போகிறார் என்று அர்த்தம். సంపూర్ణపరచబడిన పరిశుద్ధుల కొరకు యేసు రాబోతున్నాడు. பரிபூர்ணமாக்கப்பட்ட பரிசுத்தவான்களுக்காக இயேசு வருவார். అప్పుడు దేవుని దినము రాకడ కొరకు ఆశతో ఎదురు చూసేవారు పరిశుద్ధమైన గుంపు. அப்படியானால் கர்த்தருடைய நாளுக்காக ஆவலோடு காத்திருக்கிறவர்கள் பரிசுத்தவான்களின் கூட்டம். పాపము లేని వారు యేసు కొరకు ఎదురు చూడబోతున్నారు. பாவம் இல்லாதவர்கள் தான் இயேசுக்காக காத்திருக்க போகிறார். అందువల్ల ఈ గ్రూపులో ఉండేది బహు కొద్ది మంది. என்றாலும் இந்த கூட்டத்தில் இருக்கிறவர்கள் வெகு சிலர். దేవుని దినము రాకడ కొరకు ఆకాంక్షతో కనిపెట్టుకుని ఉండేవారు. அவர்கள் தேவனுடைய நாளுக்கென்று அவர்கள் ஆவலோடு காத்திருக்கிறவர்கள். వీరు రెండవ గ్రూప్ వారు అంటున్నారు. இவர்கள் அதில் இரண்டாம் கூட்டத்தார். మూడో గ్రూపును మనం చూసినట్లయితే, மூன்றாம் கூட்டத்தாரை பார்ப்போம் ఏ என்றால் కృపావరములలో లోపము లేని వారి కొరకు యేసు రాబోతున్నాడు. இந்த உலகத்தில் எதுவும் இல்லாதவர்களுக்காக இயேசு வரப்போகிறார். మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. முதலாம் கொரிந்தியர் 1ஆம் அதிகாரம் 7ஆம் வசனம். గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు. நீங்கள் யாதொரு வருத்திலும் குறைவில்லாதவர்களாய் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகைக்காக காத்திருக்கிறீர்கள். ఏ కృపావరమందును లోపము లేని వారి కొరకు యేసు రాబోతున్నాడు. யாதொரு வருத்திலும் குறைவில்லாதவர்களுக்காக இயேசு வரப்போகிறார். అప్పుడు దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలు, దేవుడు మీకు ఇచ్చిన వరాలలో లోపము లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారే ఆయన రాకడలో కొనిపోతారు. அப்படியானால் கர்த்தருக்கு கொடுக்க வரத்திலே, கிருபையின் வரத்திலே யார் குறைவில்லாதவர்கள் இருக்கிறார்களோ அவர்கள் தான் அவருடைய வரியிலே எடுத்துக் கொள்ளப்படுவார். కృపావరములు 9 కృపావరములు ఉన్నవి. சிலருக்கு கிருபையின் வரங்கள் உண்டு. 9 విధములైన కృపావరములు సంఘమునకు దేవుడిస్తున్నాడు. சபைக்கு 9 விதமான கிருபையின் வரங்களை கர்த்தர் கொடுத்திருக்கிறார். కొంతమందికి 2 వరాలు ఉంటాయి, சிலருக்கு 2 வரங்கள் உண்டு. కొంతమందికి 5 వరాలు ఉంటాయి, சிலருக்கு 5 வரங்கள் இருக்கும். కొంతమందికి 8 వరాలు ఉంటాయి, சிலருக்கு 8 வரங்கள் இருக்கும். కొంతమందికి 3 వరాలు ఉంటాయి. சிலருக்கு 3 வரங்கள் இருக்கும். వారు వారి సామర్థ్యత కొలది దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు. அவரவருடைய பலத்தின்படி அவரவர்களுக்கு தேவன் கிருபையின் வரங்களை தருகிறார். అప్పుడు దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలలో మీరు లోపము లేని వారుగా ఉండాలి. அப்படியான தேவனுக்கு கொடுத்த கிருபையின் வரத்திலே நீ குறைவில்லாதவளாய் இருக்க வேண்டும். దేవుడు నీకు ఏ తలంతులు కృపావరాలు ఇచ్చాడో వాటిలో లోపము లేకుండా కాపాడుకున్న వారు ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారు. அப்படியானால் உனக்கு கர்த்தர் கொடுத்திருக்கிற கிருபையின் வரத்திலும் தாளத்திலும் நீ குறைவில்லாதிருப்பாயானால் நீ கர்த்தருடைய வருகைக்கு ஆவலோடு காத்திருப்பாய். దేవుడు మీకు ఇచ్చిన వరములను మీరు నష్టపరుచుకున్నట్లయితే మీరు దేవుని రాకడకు అర్హులు కారు. அப்படியானால் கர்த்தர் உனக்கு கொடுத்த வரத்தை நீ நஷ்டப்படுத்திக் கொண்டால் நீ கர்த்தருடைய வருகைக்கு தகுதியானவர் அல்ல. మీలో అనేక మంది దేవుడిచ్చిన కృపావరములను పోగొట్టుకున్న వారు ఉన్నారు. உங்களிலே அநேகர் கர்த்தர் கொடுத்த கிருபையின் வரங்களை இழந்து போனவர்களாய் దేవుడు இருக்கிறீர்கள். మీకు ఇచ్చిన దర్శన వరాన్ని పోగొట్టుకున్నారు. தேவனுக்கு கொடுத்த தரிசன வரத்தை நீ இழந்து దేవుడు போனாய். మీకు ఇచ్చిన ప్రార్థనా వరాన్ని నష్టపరుచుకున్నారు. தேவனுக்கு தந்த ஜெபத்தின் வரத்தை நீ இழந்து போனாய். దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారు. தேவனுக்கு தந்த ஜெப ஜீவித்தை நீ இழந்து போனாய். దేవుడిచ్చిన వరములను ఆశీర్వాదములను కోల్పోయిన వారు దేవుని రాకడలో కొనిపోబడలేరు. தேவன் கொடுத்த வரங்களையும் தேவன் கொடுத்த தாழ்வில் எழுந்து போனவர்கள் அவர்கள் கர்த்தருடைய வருகையிலே கொண்டு போகப்பட மாட்டார்கள். అందువలన దేవుని వాక్యం చెబుతుంది, ఏ కృపావరములలో లోపము లేని వారే యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూసేవారు. ஆகையால் தான் தேவனுடைய வசனம் சொல்லுகிறது, யாதொரு வருத்தம் குறைவில்லாதவர்களாய் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகைக்கு காத்திருக்கிறீர்கள். వీరు 3వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் இதில் 3ஆம் கூட்டத்தார். 4వ గ్రూపును మనం చూసినట్లయితే இதில் 4ஆம் கூட்டத்தாரை பார்ப்போம். దేవుని దినమ రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూసేవారు. அவர்கள் தேவனுடைய நன்னாளுக்காக ஆவலோடு காத்திருக்கிறவர்கள். శరీరం, ప్రాణం, ఆత్మ ఈ మూడింటిలో సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారే ఆయన రాకడలో కొనిపోబడుతున్నారు. தங்களுடைய ஆவி ஆத்மா சரீரத்தில் பரிபூர்ணமாய் பரிசுத்தமாக்கப்பட்டவர்கள் தான் அவருடைய வருகையிலே கொண்டு போகப்படுவார். మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం. 1 தெசலோனிக்கேயர் 5ஆம் அதிகாரம் 23ஆம் வசனம். సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். శరీరం, ప్రాణం, ఆత్మలో సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. ஆவி ஆத்மா சரீரத்திலே பரிபூர்ணமாய் பரிசுத்தமாக்கப்பட வேண்டும். ప్రియగా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారు యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. இவ்விதமாக பரிபூர்ணமாக பரிசுத்தமாக்கப்பட்டவர்கள் தான் கர்த்தராகிய இயேசுவுடைய வருகைக்காக காத்திருக்கிறார். ఒక ఈ చివరి గ్రూపు వారే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. ஒரு சின்ன கூட்டத்தார் தான் அவருடைய வருகைக்கு காத்திருக்கிறவர்கள். దేవుని దినమ రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూసేవారు. அவர்கள் கர்த்தருடைய வருகைக்காக ஆவலோடு காத்திருக்கிறவர்கள். ఈ 4 స్వభావాలు కలిగిన వారు ఆయన రాకడలో ప్రవేశిస్తున్నారు. இந்த 4 சுபாவங்களும் சேர்ந்தவர்கள் தான் அவருடைய கூட்டத்திலே காணப்படுவார். ప్రార్థనా జీవితం కలిగిన వారు మనిషి కుమారుడు నిలబడుతున్నారు. இந்த ஜெபதி உடையவர்கள் மனுஷகுமார் முன்பாக நிற்கிறார்கள். ఏ కృపావరములలో లోపము లేని వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. யாதொரு வருத்தலும் குறைவில்லாதவர்கள் அவருடைய வருகைக்காக எதிர்நோக்குகிறார்கள். పాపము లేకుండా పరిశుద్ధముగా జీవించే వారు
ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. பாவமில்லாமல் பரிசுத்தமாய் ஜீவிக்கிறவர்கள் அவருடைய வருகைக்காக காத்திருக்கிறார். శరీరం ప్రాణ ఆత్మలో సంపూర్ణంగా మార్చబడిన వారు ఆయన రాకడలో కొనిపోబడుతున్నారు. ஆவி ஆத்மா சரீரத்திலே பரிபூர்ணமாக பரிசுத்தமாக்கப்பட்டவர்கள் தான் அவருடைய வருகையிலே கொண்டு போகப்படுகிறார். దేవుని యొక్క రాకడను గురించినటువంటి ఈ యొక్క వాంఛలు అంత్య దినాలలో సంఘములో ఈ 3 గ్రూపుల వారు ఉంటున్నారు. கர்த்தருடைய வருகை குறித்த அபிப்பிராய பல அபிப்பிராயமுடைய சபையிலே இந்த 3 கூட்டத்தார் காணப்படுகிறார். వీరిలో ఒక గ్రూపు వారు పరిహాసకులు అంటున్నారు. அவர்களிலே ஒரு கூட்டத்தார் பரியாசக்கார். అందువల్ల దేవుని దాసులను, దేవుని వాక్యాన్ని, దేవుని రాకడని అంత్య దినాలలో వారు తృణీకరించేవారు, పరిహాసం చేసేవారు, ఎగతాళి చేసేవారు. அவர்கள் தேவனுடைய வசனத்தை, தேவனுடைய பக்தர்களை அவர்கள் எதிர்த்து அவர்கள் பரியாசம் பண்ணினவர்கள். ఈ యొక్క అపహాస్యకులు, పరిహాసుల యొక్క గుంపులు అనేక మంది కనబడుతున్నారు. ఆ గ్రూపులో నుండి విడుదల పొందాలి. இந்த முதலாவது கூட்டத்திலே அநேக பரியாசக்காரர், ஏளனம் பண்ணுகிறவர்கள் காணப்படுகிறார்கள். அந்த கூட்டத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். రెండవ గ్రూపు వారు ఆయన రాకడ ఉన్నది, కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆయన ఎప్పుడో వస్తాడు. இரண்டாவது கூட்டத்தார் கர்த்தர் வருவார், இப்போது வரார், அவர் தாமதம் பண்ணுகிறார் என்கிறார். ఆయన ఎప్పుడో వస్తాడు, మనం నిర్లక్ష్యముగా జీవించవచ్చును. அவர் எப்படியோ வருவார், நாம் அலட்சியமாக ஜீவிப்போம். అందువల్ల వారి యొక్క స్వభావము, మాటల్లో మార్పు ఉంటుంది. విగ్రహారాధికులుగా మారిపోతున్నారు, దేవుని ప్రేమలో చల్లారిపోతున్నారు. தங்களுடைய ஜீவித்திலே, தங்களுடைய வார்த்தைகளிலே மாறிவிடுகிறார்கள். அவர்கள் அமிதமாக விக்கிரகாராதனைக்காரர்களாய் மாறிவிடுகிறார். మూడో గ్రూపు వారు ఆశతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. மூன்றாவது கூட்டத்தார் அவனோடு அவருடைய வருகைக்காக காத்திருக்கிறவர்கள். ఈ యొక్క మూడో గ్రూపులో 4 స్వభావాలు కలిగిన మనుషులు ఉంటున్నారు. இந்த மூன்றாவது கூட்டத்தில் தான் 4 விதமான சுபாவங்களுடைய மனுஷர் காணப்படுகிறார். వారే ప్రార్థనా జీవితం కలిగిన వారు, அவர்கள் ஜெப ஜீவியமுடையவர்கள். రెండవదిగా వారు పరిశుద్ధత కలిగిన వారు, இரண்டாவதாக அவர்கள் பரிசுத்த ஜீவியமுடையவர்கள். మూడవది వారు శరీరం ప్రాణ ఆత్మలో సంపూర్ణంగా జీవించిన వారు, மூன்றாவதாக அவர்கள் தங்களுடைய ஆவி ஆத்மா சரீரத்திலே பரிசுத்தமாய் ஜீவிக்கிறவர்கள். నాలుగవదిగా ఏ కృపావరములో లోపము లేని వారు, நான்காவதாக அவர்கள் கிருபையின் பலங்களிலே குறைவில்லாமல். మన యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். ఈ 3 గ్రూపులలో ఏ గ్రూపుకి నీవు చెందిన బిడ్డగా కనబడుచున్నావో నిన్నువే పరిశీలన చేసుకో. இந்த 3 கூட்டத்திலே நீ எந்த கூட்டத்தை சேர்ந்திருக்கிறாயோ உன்னை நீயே சோதித்து பார். పరిహాసకుల గుంపులో ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగుము. ஒருவேளை நீ பரியாசக்கார கூட்டத்திலே இருப்பாய் என்றால் தேவனிடத்திலே மன்னிப்பு கேள். ఆయన రాకడ ఉన్నది, ఆలస్యంగా వస్తున్నాడని నిర్లక్ష్యముతో జీవిస్తున్నట్లయితే నీ జీవితమును నిర్లక్ష్య స్వభావము నుండి తప్పింపబడాలి. அவருடைய வருகை இருக்கிறது என்றாலும் அவர் இப்பொழுது வரா தாமதம் பண்ணுவார் என்று ஜீவிப்பாயானால் அதிலிருந்து நீ விடுவித்துக் கொள்ள வேண்டும். అటువంటి నిర్లక్ష్య జీవితం ఉన్నప్పుడు నీవు విగ్రహారాధికుడుగా మారిపోతున్నావు. ஒருவேளை அமிதமான அலட்சியமான ஜீவன் இருக்குமானால் நீ சீக்கிரமாய் விக்கிரகாராதனை నీ జీవితంలో వెనుకబడిపోతున్నావు. జీవితం நீ பின்மாற்றம் அடைகிறாய். అనేక కార్యాలు నష్టపోతున్నావు. అనేక కార్యங்களை நீ இழந்து போகிறாய். ఇటువంటి ఆలస్యమని ఆయన రాకడ అటువంటి తలంపుల్లో నుండి విడుదల పొందాలి. இப்படிப்பட்ட அவருடைய வருகை குறித்த மாறுதலான எண்ணங்களிலிருந்து நீ விடுதலை பெற வேண்டும். మూడో గ్రూపు వారు ఆకాంక్షతో ఎదురు చూసేవారు. இந்த மூன்றாவது கூட்டத்தார் ஆவலோடு காத்திருக்கிறார். ఆశతో ఎదురు చూసేవారు, வாஞ்சையோடு காத்திருக்கிறவர்கள். వారిలో ఈ 4 స్వభావాలు కలిగిన వారు ఉంటున్నారు. அவர்களுக்குள்ளே 4 స్వభావங்கள் உடையவர்கள் కనుక ఈ காணப்படுகிறார்கள். 3 గ్రూపులలో ఆఖరి గ్రూపునకు చెందిన వారంగా మనకు కనపడాలి. இந்த 3 கூட்டத்தாரிலே கடைசி கூட்டத்தை சேர்ந்தவர்களாய் நாம் మన மாறுவோம். యేసు త్వరలో రాబోతున్నాడు. இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். ఆశతో ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. அவராய் காத்திருக்கிறாய் மாறுவோம். ఆయన త్వరలో రాబోతున్నాడు. அவர் சீக்கிரமாய் வரப்போகிறார். ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. சீக்கிரமாய் வருகிறேன். వాని క్రియలతో సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. அவன் கிரியில் நாடுபடி கிடைக்கும் பலன் என்னோடு మాత్రం ఆలస్యం చేయడు. அவர் இன்னும் தாமதம் பண்றான். ఆయన త్వరలో రాబోతున్నాడు. அவர் சீக்கிரமாய் வரப்போகிறார். ఆ మహిమ గల దినము కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచును గాక. அந்த மகிழ்ச்சியின் நாளுக்காக கர்த்தர் நம்ம எல்லாரையும் ஆயத்தமாக்குவார். శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి, శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి, యేసుతో మనం యుగ యుగము
యేసు హెచ్చించెను సంగమా నీవు సిద్ధపడుము, అతి శీఘ్రముగా యేసు హెచ్చించెను సంగమా నీవు సిద్ధపడుము. రాక సూచనలు నెరవేరుచున్నవి, తనలను పైకెత్తుడి. రాక సూచనలు నెరవేరుచున్నవి, తనలను పైకెత్తుడి. శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి, శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగించి, ప్రస్తుత మనం యుగ యుగము ఎలెదము హల్లెలూయా. ప్రస్తుత మనం యుగ యుగము ఎలెదము హల్లెలూయా. అంత్యదినములలో ప్రేమ చల్లారెను, విశ్వాస భ్రష్టత్వం కలుగు. అంత్యదినములలో ప్రేమ చల్లారెను, విశ్వాస భ్రష్టత్వం కలుగు. మెలకువ కలిగి ప్రేమలో ఎదిగి విశ్వాసంలో నిలువుడి. మెలకువ కలిగి ప్రేమలో ఎదిగి విశ్వాసంలో నిలువుడి. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు కాలము బహు కొంచెమిగా. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, కాలము బహు కొంచెమిగా. నీతిమంతులలో వెనుకంచవేయక బహుమానం ప్రాప్తించుడి. నీతిమంతులలో వెనుకంచవేయక బహుమానం ప్రాప్తించుడి. ఇదిగో త్వరగా రణయందరని ప్రభువే గద సెలవిచ్చెను. ఇదిగో త్వరగా రణయందరని ప్రభువే గద సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధులై ప్రభువైన యేసుని రమ్మని పిలిచెదము. పరిపూర్ణ శుద్ధులై ప్రభువైన యేసుని రమ్మని పిలిచెదము. ఇదిగో త్వరగా రణయందరని ప్రభువే గద సెలవిచ్చెను. ఇదిగో త్వరగా రణయందరని ప్రభువే గద సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధులై ప్రభువైన యేసుని రమ్మని పిలిచెదము. 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 స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరు మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి எல்லாரும் கூட கால் இருப்போம். అందరు మోకాళ్ళ మీద ఉండండి. எல்லாரும் கூட கால் இருப்போம். విన్నటువంటి వాక్యమునకు ఒక్కొక్కరు సమర్పించుకోనండి. நீங்கள் கேட்ட வசனத்துக்கு நீங்கள் ஒவ்வொருவரும் ஒப்புக் கொடுங்கள். ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రభు తన యొక్క రాకడను గురించి మనతో మాట్లాడి ఉన్నారు. இந்த காலவெளியில கர்த்தர் தம்முடைய வருகை குறித்து நம்மோடு பேசினார். ఆయన రాకడను గురించి సంఘములు దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి అభిప్రాయములను ఆయన బయలుపరిచి ఉన్నారు. அவருடைய வருகை குறித்து தேவனுடைய சபையிலே பலருடைய அபிப்பிராயங்களை குறித்து அவர் வெளிப்படுத்தினார். ఒక గ్రూపు వారు ఆయన రాకడను, ఆయన వాక్యమును, ఆయన దూతలను, ఆయన సేవకులను ఈ దినాలలో పరిహాసం చేసేవారు ఉన్నారు. ஒரு கூட்டத்தார் தேவனை, தேவனுடைய வசனத்தை, தேவனுடைய பரிசுத்தரை, தேவனுடைய காரியங்களை அவர்கள் பரியாசப்படுகிறாய் காணப்படுகிறார். వారు తమ స్వకీయ దురాశల చొప్పున వారు జీవిస్తూ ఉన్నారు. அவர்கள் தங்கள் சுயேட்சையின்படியே நடந்து கொள்கிறார்கள். మరొక గ్రూపు వారైతే ఆయన రాకడ ఉన్నది కానీ ఆయన ఇప్పుడు రాడని నిర్లక్ష్యముగా జీవించేవారు ఉన్నారు. இன்னொரு கூட்டத்தார் அவர் வருவார் ஆனால் இப்பொழுது வரார், அவர் தாமதப்படுகிறார் என்று அலட்சியமாக జీవిக்கிறார்கள். ఆ నిర్లక్ష్య జీవితం వలన విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. அந்த அலட்சியமான జీవితంలోయే அவர்கள் విగ్రహారాధనకారులై మారిపోయారు. వారు వెనుకబడిపోతున్నారు. அவர்கள் பின்வாங்கி போகிறார். వారు లోకములో కలిసిపోతున్నారు. அவர்கள் உலகத்தோடு கலந்து போகிறார். లోకానుసారంగా జీవిస్తున్నారు. அவர்கள் உலக பிரகாரமாக జీవిக்கிறார். మూడో గ్రూపు వారు దేవుని దినము రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూసేవారు.
மூன்றாவது கூட்டத்தாரோ கர்த்தருடைய நாளுக்காக அவனோடு காத்திருக்கிறார்கள். వారు మిక్కిలి ప్రార్థనా జీవితం కలిగిన వారు, அவர்கள் மிகுந்த ஜெபசீலம் உள்ளவர்கள், వారు పరిశుద్ధముగా జీవించేవారు, அவர்கள் பரிசுத்தமாக ஜீவிக்கிறார்கள், వారు కృపావరాలలో లోపము లేని వారు, அவர்கள் கிருபையின் வருகையிலே குறைவில்லாமல், శరీరం ప్రాణ ఆత్మలో వారు సంపూర్ణముగా మార్చబడిన వారు. அவர்கள் ஆத்மா ஆவி శరీరத்திலே పరిపూర్ణமாய் ఈ మార్చబట్టు 4 గ్రూపుల వారు దేవుని దినమ రాకడ కొరకు ఆశతో ఎదురు చూసేవారు. இந்த 4 கூட்டத்தார் தான் இவர்கள் கர்த்தருடைய வருகைக்காக ஆவலோடு காத்திருக்கிறார்கள். ఈ 3 గ్రూపులలో ఏ గ్రూపులో నీవు కనబడుతున్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. இந்த 3 கூட்டத்தாரிலே எந்த கூட்டத்திலே காணப்படுகிறாயோ உன்னை நீயே சோதித்து பார். ఒకవేళ పరిహాసకుల గ్రూపులో ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగుము. ஒருவேளை நீ பரியாசக்கார கூட்டத்தில் இருப்பாயானால் கர்த்தரை மன்னிப்பு. ఒకవేళ ఆయన రాకడ ఉన్నది, ఆలస్యముగా వస్తాడు అనే గ్రూపులో ఉన్నట్లయితే నీ జీవితమును నూతనపరచుకో. ஒருவேளை கர்த்தர் வருவான் ஆனால் அவர் தாமதப்படுகிறார் என்று அலட்சியமாக ஜீவிப்பாயானால் உன்னை நீ புதிதாக்கிக்கொள். 3వ గ్రూపులో కనబడవలెను. 3வது கூட்டத்திலே நீ இருக்க வேண்டும். ఆశతో ఎదురు చూసే గ్రూపులో కనబడవలెను. நீ வாஞ்சியோடு காத்திருக்கிற கூட்டத்திலே காணப்பட வேண்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, మీలో ఎంతమంది దేవుని దినము రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు? ఎదురు ఆశతో ఎదురు చూసే వారి కొరకు యేసు రాబోతున్నాడు. నిజముగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఆశతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు ఎంతమంది? ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. మన ఒక్కొక్కరికి సిద్ధపరిచిన జీతం ఆయన చేతుల్లో ఉన్నది. அவருடைய பலனும் அவருடைய கையிலே இருக்கிறது. ఆయన రాబోతున్నాడు. அவர் வரப்போகிறார். ఆయన త్వరలో రాబోతున్నాడు. சீக்கிரமாய் ఆయన త్వరలో రాబోతున్నాడు. அவர் சீக்கிரமாய் வரப்போகிறார். అందరూ రాకడలో కొనిపోవాలని కోరుతున్నారు. எத்தனை பேர் உங்களை ஆவலோடு அவருடைய வருகையிலே ఎంతమంది రాకడలో కొనిపోవాలని కోరుతున్నారు? எத்தனை பேர் அவருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வாஞ்சிக்கிறார்கள்? అటువంటి వారు నోటేసి చెప్పండి. அவருடைய அப்படிப்பட்டவர்கள் வாய் திறந்து నీ రాకడలో నన్ను చేర్చుకో దేవా. கர்த்தாவே அவருடைய வருகையிலே நான் காணப்பட నీ రాకడలో నన్ను చేర్చుకో దేవా. கர்த்தாவே அவருடைய வருகையிலே என்னை சேர்த்துக்கொள்ள. ఒక్క నిమిషం అందరూ నోటేసి చెప్పండి. எல்லாரும் வாயை திறந்து சொல்லுங்கள். ప్రభువా నీ రాకడకు నన్ను చేర్చుకో ప్రభువా. கர்த்தாவே அவருடைய வருகையிலே என்னை சேர்த்துக்கொள்ள. మీరు వచ్చినప్పుడు నన్ను చేర్చుకోలేడు ప్రభువా. கர்த்தாவே நீ வரும்போது என்னை சேர்த்துக்கொள்ள. మగల రాకడ కొరకు నన్ను సిద్ధపరచడు ప్రభువా. అగ్నియుల వరికాக ఆయత్తపరచు. నీ రాకడలో నేను ఎత్తబడే విధంగా నాకు సహాయం చేయండి. కర్తావే ఇప్పుడు வருகையிலே எடுத்துக்கொள்ளபடியாக சுத்திகரியுங்க. అందరూ నోరు చేసి చెబుతా ఉండండి. எல்லாரும் வாயை திறந்து சொல்லிக்கொண்டே. ఎవరు మౌనంగా ఉండవద్దు. யாரும் మౌనంగా இருக்க வேண்டாம். అందరూ నోరు చేసి చెప్పండి. எல்லாரும் வாயை திறந்து சொல்லுங்கள். నీ రాకడలో నేను కొనిపోబడాలి. కర్తావే ఇప్పుడు வருகையில் நான் எடுத்துக்கொள்ளப்பட வேண்டும். స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు కాచుకొని ఎందోను కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము చూచుటకు కాచుకొని ఎందును 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 కాంక్షతోడను కనికర స్వరూప నీ ముఖము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ధబలబ శిబినిబిగదబలబ ధునిబిగదమ. హల్లెలూయా. ధబలబ ధునిబిగదబలబ ధునిబిగదబలబ శిబ. హల్లెలూయా. స్తోత్రమయ్యా. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు నాకు. ఎగురుటకు
బలమేస్తే చాలు స్తోత్రమయా రైతులా స్తోత్రమయా ఆమె జిబిగడబ గడబలబ ధుడిబిగడబ గడబ డబలబ శిబిడిబిగడబ గడబ గడబలబ ధుడిబిగడబలబ శిబ హల్లెలూయా స్తోత్ర స్తోత్ర స్తోత్రమయా స్తోత్రమయా హల్లెలూయా స్తోత్ర ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరుడే సహోదరి, ఒక విమానము పైకి లెగవాలంటే కనీసం ఒక 10 నిమిషములైనా పడుతుంది. நாம் கொஞ்சமாவது உயிர வேண்டுவதால் ஒரு 10 நிமிஷமாவது ஆகிறது. ఒక విమానం పైకి లెగవాలంటే 10 నిమిషాలు పడుతుంది. ஒரு விமானம் மேலே பறக்க வேண்டும் என்றால் 10 நிமிஷங்கள் ஆகும். కానీ పరిశుద్ధమైన దేవుని బిడ్డలు ఆయన రాకడలో కొనిపోవడానికి ఒకే ఒక నిమిషము రెప్పపాటులో వారు ఎగిరిపోతున్నారు. దేవుని బిడ్డలు அவருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்படுவதற்கு ஒரு நிமிஷம் ஒரு இமைப்பொழுதிலே எடுத்துக்கொள்ளப்படுவார். హల్లెలూయా స్తోత్ర 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 స్తోత్రమయా ఆమేన్ స్తోత్ర స్తోత్ర ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో అందరూ ఆయన రాకడలో ఎక్కబడే వారందరూ వారండి. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమేస్తే చాలు నాకు. దేవుని రాకడలో కొనిపోబడాలని మీలో ఎంతమందికి ఆశ ఉన్నది? అటువంటి వారు చేతులెత్తండి. మీరు ఎక్కడ ఉన్నా పర్వాలే, దేవుని రాకడ గురించి ఆశ కలిగిన వారు చేతులెత్తండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరూ చేతులెత్తండి. சிறியவர்கள், வாலிபர்கள், முதியவர்கள், பெரியவர்கள் கரங்களை உயர்த்துங்கள். మీ చేతులు అలాగే ఉంచండి. உங்களுடைய கரங்களை அமிதமாகவே வையுங்கள். అలాగే చేతులు లేపి ఆయన పాట పాడేటప్పుడు 2 చేతులు తట్టండి. அமிதமாக உங்களுடைய கரங்களை வைத்து பாட்டு பாடும்போது 2 கரங்களை கொட்டுங்கள். ఇదే పల్లవిని మనము పాడేటప్పుడు అందరూ 2 చేతులు అలాగే పైకి ఉంచి చప్పట్లు కొట్టండి. இந்த பல்லவியை மறுபடியும் பாடும்போது உங்கள் 2 கரங்களை மேலே உயர்த்தி அமிதமாகவே கை கொட்டு. ఎవరు చేతులు దించొద్దు, யாரு கரங்களை கீழே போட. దేవుని యొక్క రాకడలో కొనిపోయే వాంఛ కలిగిన వారందరూ ఈ పల్లవి పాడుకుందాము. கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட வாஞ்சையுள்ளவர்கள் இந்த பல்லவியை பாடுவோம். ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమేస్తే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమేస్తే నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కొనా వేచియుంటిని. 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 హల్లెలూయా.
హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 రాజాది రాజా సర్వాధికారి నిరాజమేలా రమో వేగమే రాజాది రాజా సర్వాధికారి నిరాజమేలా రమో వేగమే రాజాది రాజా సర్వాధికారి నిరాజమేలా రమో వేగమే రాజాది రాజా సర్వాధికారి నిరాజనలా రమో వేగమే నిరాజనలా రమో వేగమే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రభు మన ఆరాధన ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము స్తోత్రా 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 పాలు పొందిన బిడ్డలందరినీ ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించదము పాటల ద్వారా సాక్ష్యం ద్వారా అభిషేకం ద్వారా వర్తమానము ద్వారా దేవుడు మనల్ని బలపరిచిన దయ కొరకై స్తోత్రించదము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయ మనిషి గురికి స్తోత్రం తండ్రి. గడిచిన వారం మమ్మల్ని కంటి బాబలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి పునరుద్ధరణ ఉదయకాలం సమకూరాడు మాకు చెందిన కొరకై స్తోత్రం. మీరు మాకు చేసిన సమస్త మేలుపకాలం కొరకై స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మార్గం కొరకే స్తోత్రం. ప్రభావ ఉదయకాలని సంధానం చేరి ఆత్మతో సత్యంతో సేవించుకుని మహింపరచని కొని ఆటకు మాకు గొప్ప తండ్రి కొరకే స్తోత్రం తండ్రి. ఎంతో మందికి ధన్యత లేదు ప్రభావ. మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కరుణించి మమ్మల్ని సజీవులకు ఉంచి నిశ్చయించి భాగ్యించిన ధన్యత కొరకే స్తోత్రం. ఆరాధన మీరు భావించిన దయకి స్తోత్రం. వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. ఉదయకాలం ప్రభావ మీరు అక్కడికి నిరీక్షణ మాలో మరి ఒకసారి నూతనం వచ్చిన దయ కొరకే స్తోత్రం. ప్రభావ స్తోత్రం తండ్రి అయినా మీరు వచ్చి చెప్పి ఎప్పటి నుంచి ఓవించినామని ప్రభావ అందుకు నిర్లక్ష్యం కాకుండా స్వామి భయముతో భక్తితో వణుకుతో ఎదురు చూచే అనుభవము ప్రతి బిడ్డకి దయచండి స్వామి. స్తోత్రం తండ్రి ప్రభావ పొందిన కృపలని కాపాడుకుంటూ సహాయం చేయము. వారంలో కూటలన్నీ మీరు ఆశ్రయించండి. సేవని మీరు ఆశ్రయించి సేవ సరిగ్గా విశాలపత్రి స్తోత్రం. సేవకు నడులాడు తొలగించి గొప్ప కార్యం చేయండి స్వామి. స్తోత్రం. వారం మంది బిడ్డలందరికీ ప్రయాణంలో రాకపోక తోడుకోండు. ఎవరు ఏ కార్యం కొరకు మీ సంతానాల ప్రార్థన సహాయం కోరినారో అవన్నీ వాళ్ళు తీర్చండి స్తోత్రం. ప్రభావ ఎక్కడున్నానో ఏం చేసిన ప్రభావ మీరు ఆకర్షణ కలిగిన వారే ఎల్లప్పుడూ ఆకలి చూచి అనుభవం మాకు దయచే ప్రభావ. లోకస్తుల వలె కాదు ప్రభావ. వారి వలె వారిని చూసి ఆ విశ్వాసం పోగొట్టుకునుకున్న ప్రభావ నిరీక్షణ కలిగిన వారు ఇంకా విశ్వాసం మీద విశ్వాసం పొంది ప్రభావ ఏ రీతిని మమ్మల్ని శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకుని మీరు ఏ గడిలో వచ్చి మమ్మల్ని సంధించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.